So, hello students, welcome to the next lecture on general studies. So, we have discussed up to properties of fluid, viscosity part. ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సౌండ్. సో సౌండ్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ రోజుతో ఈ లెక్చర్ కంప్లీట్ అయిపోద్ది. మొత్తం జనరల్ సైన్స్, ఫిజిక్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దిస్ ఈజ్ ఎనఫ్. ఇది వినేసి, ఈ లెక్చర్ వినేసి మీరు చేయాల్సింది ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు ఈ వీడియో అయిన తర్వాత. ఓకే, సో నౌ హియర్ సౌండ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనం చూస్తే కనుక సౌండ్ అనేది ఎనర్జీస్లో ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఒక డిస్టర్బెన్స్ మనం ఏదైనా క్రియేట్ చేస్తే, మనం మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే, మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ అనేది నియర్ బై ఉన్నటువంటి మీడియంలో పార్టికల్స్ని వైబ్రేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ అనేది అలా ట్రావెల్ చేసి ఆ వైబ్రేషన్ మన ఇయర్కి రీచ్ అయినప్పుడు మనం ఆ సౌండ్ని రికగ్నైజ్ చేయగలుగుతాం అనమాట. సో ఏదైనా ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది సౌండ్ని. ఏ ఆబ్జెక్ట్ అయినా ఫ్లెక్సిబుల్గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. యాజ్ సౌండ్ వేవ్స్ ఆర్ మెకానికల్. సౌండ్ వేవ్స్ ఏ టైప్ ఆఫ్ వేవ్స్? మెకానికల్ వేవ్స్. వీటికి మీడియం కావాలి. సౌండ్ వేవ్స్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్. మెకానికల్ వేవ్కి మీడియం కావాలి. ఓకే, లేకపోతే ఎలాంటి మీడియంస్? లైక్ సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ. వ్యాక్యూమ్లో సౌండ్ ట్రావెల్ చెయ్యదు. వ్యాక్యూమ్లో మీరు ఎంత మాట్లాడినా కూడా పక్కవాడికి వినిపించదు, పక్కనే ఉన్నా కూడా వినిపించదు. సో సౌండ్ ట్రావెల్ చేయాలంటే మీడియం ఉండాలి. మెకానికల్ వేవ్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ: ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిట్యూడినల్ ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్స్. ఓకే, ఈ ట్రాన్స్వర్స్ వేవ్ ఎలా ఉంటుందంటే ఈ రకంగా, అంటే సో ఇలాగా పార్టికల్ అనేది ఈ రకంగా మూవ్ అవుతుంది, వేవ్ ఇలా మూవ్ అవుతుంది. పార్టికల్ ఏమో ఇలా మూవ్ అవుతుంది, వేవ్ ఇట్లా మూవ్ అవుతుంది. సో లాంగిట్యూడినల్ వేవ్ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, వేవ్ కూడా ఇలాగే మూవ్ అవుతుంది. ఇది తేడా. సో లాంగిట్యూడినల్ వేవ్లో పార్టికల్స్ అనేవి హారిజంటల్గా వైబ్రేట్ అవుతాయి, ఇలా 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 వైబ్రేట్ అవుతాయి. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్లో పార్టికల్స్ ఇలా 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 వైబ్రేట్ అవుతాయి, వేవ్ మాత్రం ఇట్లా బయలుదేరుతుంది. రెండు డైరెక్షన్ ఆఫ్ వేవ్ రెండిట్లో ఒకటే, కానీ లాంగిట్యూడినల్ వేవ్లో ఇలా హారిజంటల్గా వైబ్రేట్ అవుతాయి పార్టికల్స్. ట్రాన్స్వర్స్ వేవ్లో పార్టికల్స్ అనేవి ఇలా ఈ వై డైరెక్షన్లో వర్టికల్గా వైబ్రేట్ అవుతాయి, వేవ్ మాత్రం హారిజంటల్గానే ట్రావెల్ చేస్తుంది. ఓకే, నా ఇక్కడ ద వేవ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ. ఇవి ఇంకో రకమైన వేవ్స్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇవి కూడా ట్రాన్స్వర్స్ వేవ్సే. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్సే, కానీ వీటికి మీడియం అవసరం లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే. లైట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? లైట్ అనేది సన్ నుంచి వస్తుంది. సన్ ఎక్కడో చాలా ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో అక్కడ నుంచి ఎర్త్ మధ్యలో ఏమి వ్యాక్యూమ్ ఉంటుంది, ఏ మీడియం ఉండదు, కానీ లైట్ రేస్ ట్రావెల్ చేస్తాయి. అలా ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ, ఇవన్నీ కూడా వీటికి మీడియం అక్కర్లేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి మీడియం అక్కర్లేదు, మీడియం లేకుండా కూడా ట్రావెల్ చేస్తాయి. వీటి యొక్క వెలోసిటీ 3 × 10⁶ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁸ లైట్ ట్రావెల్స్, ఐ థింక్ సో ఇది 3 × 10⁸ అనుకుంటున్నాను. సో ఐ థింక్ సో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ లైట్ యొక్క వెలాసిటీ. సౌండ్ అయితే కనుక 340 మీటర్, చాలా స్లో ఇది. యాక్చువల్ సౌండ్ ఈజ్ వెరీ వెరీ స్లో ఇన్ కంపారిజన్ విత్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మనిషికి ఎలాగ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మంచోడు, చెడ్డోడు, కోపిష్టోడు, ఇలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలాగే వేవ్ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇలా దీని అంటే హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కదా, హయ్యెస్ట్ పాయింట్స్ ఇలా ఎక్కడైతే ఈ వేవ్ అనేది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వెళ్తుందో, ఇది డిస్ప్లేస్మెంట్ కదా, ఈ డైరెక్షన్లో ఉన్నది డిస్ప్లేస్మెంట్, ఇది డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం అంటే యాంప్లిట్యూడ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? యాంప్లిట్యూడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? యాంప్లిట్యూడ్ అంటాం. టైం పీరియడ్ అంటే ఈ వేవ్ ఇలా మొదలయ్యి ఇలాగ ట్రావెల్ చేసి ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏదో పి అనుకోండి, దీన్ని క్యూ అనుకోండి. సో పి నుంచి క్యూ దాకా ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వేవ్ రిపీట్ అయింది. అంటే ఒక కంప్లీట్ సైకిల్. అంటే టైం పీరియడ్ అంటే అర్థం ఏంటి? ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ వన్ సైకిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ వేవ్ రిపీట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి పి నుంచి క్యూ దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో దాన్ని మనం టైం పీరియడ్ అంటాం. టైం పీరియడ్ అంటాం. వేవ్ లెంత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ మీరు తీసుకున్నారు. ఓకే, సో లెట్ us సే దిస్ ఈజ్ ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నారు, స్మాల్ ఏ అనుకోండి. ఇక్కడ స్మాల్ ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ సేమ్ ఇదే సెకండ్ వేవ్ మళ్ళీ ఇంకోటి జనరేట్ అవుద్ది కదా. సో ఇక్కడ అదే లొకేషన్లో పాయింట్ బి తీసుకున్నారు. ఈ కరస్పాండింగ్ ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమంటాం? వేవ్ లెంత్ అంటాం, లాంబ్డా. సో వేవ్ యొక్క లెంత్. అలాగే
క్రస్ట్కి దీన్ని క్రస్ట్ అంటారు. ఈ ఈ పైకి వచ్చిన వాటిని ఏమంటారంటే క్రస్ట్ అంటారు. ఈ కిందకి వచ్చిన దాన్ని ట్రఫ్ అంటారు. దీన్ని ఏమంటారు? ట్రఫ్ అంటారు. సో 2 ట్రఫ్స్ మధ్యలో కానీ లేదా 2 క్రస్ట్ మధ్యలో కానీ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ కరస్పాండింగ్ పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాము. వేవ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి? సో ఈ వేవ్ అనేది ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అంటే, సో వేవ్ వెలాసిటీ అంటే లాంబ్డా ఇస్ వేవ్ లెంత్, టైం రిక్వైర్డ్ ఇస్ టీ అయితే, ఒక లాంబ్డా కవర్ చేయడానికి పట్టే టైం టీ అయితే, సో లాంబ్డా బై టీ ఈజ్ నథింగ్ బట్ వేవ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఎలాగైతే డిస్ప్లేస్మెంట్ బై టైం ఉంటుందో ఇక్కడ వేవ్ లెంత్ బై టైం ఉంటుంది, వేవ్ వెలాసిటీ అంటారు. ఓకే, ఫ్రీక్వెన్సీ, సో ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ v is equal to velocity of the wave is equal to f into lambda. సో వెలాసిటీ ఆఫ్ ద వేవ్ వెలాసిటీ v అనుకున్నాం కదా మనం, v ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై టీ అన్నాం కదా, ల్యాండా బై టీ. సో ఈ 1/tనే మనం ఏమంటాం అంటే ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ 1/tని మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీ ల్యాండా. సో v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్, v అంటే వేవ్ వెలాసిటీ. ఓకే, మన హ్యూమన్ ఇయర్ 20 హెడ్జ్ నుంచి 20 కిలో హెడ్జ్, అంటే 20 హెడ్జ్ నుంచి, హెడ్జ్ అనేది సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్, అది సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అది. సో మన చెవి 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జ్ మధ్యలో, ఓకే, హెడ్జ్ మధ్యలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం రికగ్నైజ్ చేయగలం. అంతకన్నా చిన్నవి జనరల్లీ డాగ్స్ కొంచెం రికగ్నైజ్ చేస్తాయి బాగా, కొన్ని యానిమల్స్ ఎలిఫెంట్స్ కానీ ఇవి రికగ్నైజ్ చేస్తాయి వెరీ స్మాల్ సౌండ్స్. బట్ హ్యూమన్స్ రేంజ్ మాత్రం 20 హెడ్జ్ నుంచి 20 కిలో హెడ్జ్ వరకు మాత్రమే. సో సౌండ్ గురించి స్టడీ చేసే సైన్స్ని మనం ఏమంటామంటే ఎకోస్టిక్స్ అంటాం. సౌండ్ గురించి స్టడీ చేసే సైన్స్ని మనం ఏమంటాం? ఎకోస్టిక్స్. ఓకే, సో టైం పీరియడ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక ఫుల్ సైకిల్కి పట్టే టైంని టైం పీరియడ్ అంటాము. ఫ్రీక్వెన్సీ ఎఫ్తో కానీ లేకపోతే న్యూ అంటారు దీన్ని, ఎఫ్ కానీ లేదా న్యూ ఇది న్యూ. ఓకే, వి కాదు, న్యూ అది. ఓకే, సో ఎఫ్ కానీ న్యూ కానీ వాటితో రిజంబుల్ చేస్తాం. సో ఇలాగా మనం ఫ్రీక్వెన్సీని డిటర్మైన్ చేస్తాం. వేవ్ లెంత్ కూడా మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశాను నేను. సో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్. సో మీన్ పొజిషన్ అంటే ఏది? దిస్ ఈజ్ మీన్ పొజిషన్. సో సెంటర్లో ఉన్నదే మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, అది పైకైనా కావచ్చు కిందకైనా కావచ్చు, దాన్ని యాంప్లిట్యూడ్ అంటాము. వేవ్ వెలాసిటీ అంటే కూడా చెప్పాను, వేవ్ లెంత్ బై టైం టేకెన్. సో దాన్నే ఇంకో ఎలా రాయొచ్చు? ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ మ్యాక్సిమం అండ్ సాలిడ్స్. ఇప్పుడు రైలు పట్టాల మీద మనకి ట్రైన్ ఎక్కడో ఉంటుంది, చెవు పెడితే నీట్గా వినిపిస్తుంది ట్రైన్ వస్తున్నట్టుగా, అదే కంటికి కనిపించదు, మామూలుగా ఎయిర్లో మాత్రం వినిపించదు. ట్రైన్ దగ్గరగా వస్తేనే వినిపిస్తుంది. కానీ చాలా దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు రైలు పట్టాల మీద మీరు చెవులు పెడితే కనుక వినిపిస్తుంది. అంటే ఏంటి? రైలు పట్టాలు సాలిడ్ కాబట్టి అందులో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది సౌండ్. అదే ఎయిర్లో మీరు లేచి నిలబడి విందాం అనుకుంటే వినిపించదు, ఎందుకంటే అది ఎయిర్ కాబట్టి అందులో స్లోగా ట్రావెల్ చేస్తుంది. సో మినిమమ్ ఇన్ గ్యాస్ సౌండ్ వెలాసిటీ, సౌండ్ స్పీడ్ ఈజ్ మినిమమ్ ఇన్ గ్యాస్ అండ్ మ్యాక్సిమమ్ ఇన్ సాలిడ్. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద స్పీడ్. ఒకవేళ మీకు టెంపరేచర్ పెరిగితే ఓకే, మీకు వెలాసిటీ అనేది పెరుగుతుంది. వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ టెంపరేచర్ పెరిగితే పెరుగుతుంది. ప్రెషర్ మీద ఇండిపెండెంట్, ప్రెషర్ పెరిగినా తగ్గినా వెలాసిటీ ఆఫ్ ఆర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మారదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ పెంచినా కూడా మారదు. డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇక్కడ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రూట్ ఆఫ్ రో అన్నాడు కదా. సో ఐ థింక్ 1 సెకండ్, దేర్ ఈజ్. సో ఇక్కడ డెన్సిటీ, ఏదైనా మీడియం యొక్క డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఇక్కడ సాలిడ్లో డెన్సిటీ ఆఫ్ సౌండ్, స్పీడ్ ఆఫ్ సౌండ్ మ్యాక్సిమం అంటున్నారు, కానీ ఇక్కడ డెన్సిటీ మీరు చూస్తే గ్యాస్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, సాలిడ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో మరి ఇక్కడ ఎలా మ్యాక్సిమం సౌండ్ స్పీడ్ వచ్చింది అని మీ డౌట్ వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా సాలిడ్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎలాస్టిక్ సాలిడ్స్ అండ్ రిజిడ్ సాలిడ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ సాలిడ్ ఉంది, ఈ ఎలాస్టిక్ సాలిడ్లో పార్టికల్స్ అనేవి మూవబుల్గా ఉంటాయి, కదులుతాయి, ఓకే, కదలగలుగుతాయి. రిజిడ్ సాలిడ్లో పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే
ఇక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు. సౌండ్ అనేది ట్రావెల్ చేయాలంటే మీకు ఏం చెప్పాను, మీడియం అనేది మూవ్ అవ్వగలగాలి. మీడియం అనేది మూవ్ అవ్వగలగాలి. డెన్సిటీ బాగా పెరిగిపోయింది అనుకోండి, డెన్సిటీ బాగా పెరిగిపోతే ఈ పార్టికల్ మూవ్ అవ్వలేదు కదా. ఈ పార్టికల్ మూవ్ అవ్వకపోతే, ఓకే, ఈ పార్టికల్ అనేది మూవ్ అవ్వకపోతే సౌండ్ ఎలా ప్రాపిగేట్ అవుతుంది? సో అందుకు డెన్సిటీ అంటే అర్థం ఏంటంటే పార్టికల్స్ అనేవి కొంచెం కొంచెం దూరం దూరంగా ఉంటే వైబ్రేషన్ బాగా అయ్యి స్పీడ్ వెలాసిటీ అదే సౌండ్ అనేది ప్రాపిగేట్ అవుతుంది ఫాస్ట్గా. కానీ అదే పార్టికల్స్ చాలా దగ్గరగా అయిపోయి చాలా డెన్స్గా ఉన్నాయి, అసలు పార్టికల్ మూవ్ అవ్వడానికి కూడా అవకాశం లేనప్పుడు సౌండ్ అనేది ట్రావెల్ చేయలేదు స్పీడ్గా. సో అందుకు ఇక్కడ క్రైటీరియా మనం చూసుకోవాల్సిందే. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ ఇన్ హ్యూమిడ్, స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇది లైట్ కాదు, స్పీడ్ ఆఫ్ సౌండ్ హ్యూమిడ్ ఎయిర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాటర్ పార్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది హ్యూమిడ్ ఎయిర్లో కొంచెం స్పీడ్గా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్, సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సౌండ్ దట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ బై హ్యూమన్. సో ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే మన హ్యూమన్ ఇయర్ ఎంతవరకు బేర్ చేయగలదు అంటే లైక్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ అంటే మనం చూస్తే కనుక ఇక్కడ ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ పవర్ పర్ యూనిట్ ఏరియా. అంటే మన చెవిలోకి కర్ణబేరి ఇయర్ డ్రమ్ ఉంటుంది, ఆ ఇయర్ డ్రమ్లోకి ఎంత సౌండ్ పెనిట్రేట్ అవుతుంది. ఒకవేళ బాగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న సౌండ్ పెనిట్రేట్ అయితే అది ఎక్కువ వైబ్రేట్ అవుతుంది, తక్కువ పవర్ ఉన్న సౌండ్ పెనిట్రేట్ అయితే దాని ద్వారా అది తక్కువ వైబ్రేట్ అవుతుంది. ఒక్కొక్కసారి అది భరించలేనంత పవర్ దానిలోంచి పెనిట్రేట్ అయితే అది పాడవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో పిచ్ అంటే ఇక్కడ పిచ్ కూడా ఇక్కడ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఆల్రెడీ టోల్డ్ యూ, సౌండ్ అనేది ఒక మెకానికల్ వేవ్. ఇక్కడ సాలిడ్లో స్పీడ్గా వెళ్తుంది, లిక్విడ్లో స్లోగా వెళ్తుంది, గ్యాస్లో ఇంకా స్లోగా వెళ్తుంది. ఓకే, ఫ్యాక్టర్స్ టెంపరేచర్, హ్యూమిడిటీ. సో ఇక్కడ డిక్రీజెస్ విత్ హ్యూమిడిటీ ఇన్ గ్యాసెస్. ఇక్కడ ఏమైంది, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇక్కడ ఏం చూసాం మనం, ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసరికి హ్యూమిడ్ ఎయిర్లో ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం రాసామంటే స్పీడ్ ఆఫ్ లైట్ హ్యూమిడ్ ఎయిర్లో స్పీడ్గా ట్రావెల్ చేస్తుందట లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ ఇన్ హ్యూమిడ్ ఎయిర్. కానీ స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసరికి ఏమైంది ఇక్కడ, స్పీడ్ ఆఫ్ సౌండ్ డిక్రీజెస్ విత్ హ్యూమిడిటీ ఇన్ గ్యాసెస్. అంటే సౌండ్ స్పీడ్ తగ్గుతూ ఉంటుంది హ్యూమిడిటీ పెరిగితే, లైట్ స్పీడ్ పెరుగుతుంది హ్యూమిడిటీ పెరిగితే. ఓకే, సో అప్రాక్సిమేట్గా వాటర్లో అయితే ఎయిర్లో 343, వాటర్లో 1500, అదే స్టీల్లో 5000 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఒక సెకండ్కి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్లో మనం చూస్తే, సో పిచ్ అంటే ఏంటంటే ఇప్పుడు ష్రిల్నెస్ అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక పాట పాడేటప్పుడు మీరు వాయిస్ అంతటిని కూడా మనం ఏదైనా గట్టి రాగం తీస్తున్నారనుకోండి, మీకు ఆ రాగంలో మొత్తం వాయిస్ అంతా ఒకే చోటికి కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని షార్ప్ పిచ్ అంటారు. ఫ్లాట్ పిచ్ అంటే ఎనర్జీ అనేది ఇలా డీవియేట్ అయిపోయింది, అంటే పెద్దగా మీ చెవులోకి షార్ప్గా, అంటే లైక్ ఈ పవర్ ఏదైతే మనం మాట్లాడేటో పవర్ జనరేట్ ఉంది, ఆ పవర్ మొత్తాన్ని తక్కువ ఏరియాలో పెడితే అది ష్రిల్నెస్ అంటారు, అదే అది స్ట్రాంగ్ పిచ్ అంటారు. లేదా ఎక్కువ ఏరియాలో పెడితే అది ఫ్లాట్ పిచ్ అంటే లైక్ అది పెద్దగా ఎఫెక్ట్ చేయదు, తక్కువ పవరే మనకి మన ఇయర్ డ్రమ్లోకి ఎంటర్ అవుతుంది. సో లౌడ్నెస్ ఏంటంటే ఎంత ఇంటెన్సిటీతో మనం మాట్లాడుతున్నాం, దీన్ని డెసిబల్స్లో మెజర్ చేస్తాము. క్వాలిటీ అంటే టింబ్రే, హెల్ప్ డిస్టింగ్విష్ సౌండ్స్ ఆఫ్ సేమ్ పిచ్. మనకి ఇప్పుడు ఏదైనా మంచి ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాం అనుకోండి, అది మంచి క్వాలిటీ సౌండ్ ఇస్తుంది, అన్నీ చిన్న చిన్న సౌండ్స్ని కూడా డిస్టింగ్విష్ చేస్తుంది. డ్రమ్ సౌండ్ సపరేట్గా వినిపిస్తుంది, లేదా ఇంకేదైనా చిన్న మ్యూజిక్ కూడా చాలా డిస్టింగ్విష్డ్గా మనకు తెలుస్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే మీరు అన్ని సౌండ్స్ని డిస్టింగ్విష్ చేసుకోగలగాలి ఏది ఏంటి అనేది. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా, వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్, వెలాసిటీ ఆఫ్ వేవ్ ఈక్వల్ టు f × λ. ఇదంతా ఆల్రెడీ లెస్ దాన్ 20 హెడ్జ్ ఉంటే దాన్ని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటారు, గ్రేటర్ దెన్ 20,000 హెడ్జ్ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. ఇన్ఫ్రాసోనిక్ మనకు వినిపించదు, అల్ట్రాసోనిక్ మనం వినలేము. ఓకే, సో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఎకో ఎప్పుడైనా రావాలి అంటే మనం మాట్లాడింది మళ్ళీ అంటే రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చే టైం జరుగుతుంది కదా. అంటే మీరు ఒక మాట మాట్లాడారు, ఈ మాట మాట్లాడింది మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి వచ్చింది, ఈ గ్యాప్ కనుక ఒకవేళ 0.1 సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే వెళ్ళిన వాయిస్ మీ దగ్గర రావడానికి మళ్ళీ మీరు మాట్లాడేది మీరు వింటారు కదా,
మీకు కూడా వినిపిస్తుంది కదా. కానీ మీరు మాట్లాడింది మీకు వినిపించడానికి 0.1 సెకండ్ కన్నా ఎక్కువ టైం పట్టినా, లేదా సోర్స్ ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో, ఒక మనిషి మాట్లాడుతున్నాడు, వీడికి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మధ్యలో దూరం, ఈ దూరం అనేది గ్రేటర్ దాన్ 17 మీటర్స్ ఉన్నా, ఈ 17 మీటర్ ఎలా వచ్చింది మనకు తెలుసు. 340 మీటర్ అనేది సౌండ్ యొక్క వెలాసిటీ. ఓకే, 0.1 సెకండ్ తర్వాత మళ్ళీ రావాలి అది. అంటే ఈ 0.1 దీన్ని మల్టిప్లై చేస్తే, ఓకే, 0.1 34 మీటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 17 వెళ్ళి మళ్ళీ వెనక్కి నీ దగ్గర రావాలంటే ఇంకో 17 తిరగాలంటే మొత్తం 34. అంటే మీకు ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి మధ్యలో 17 మీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే అప్పుడు కూడా మీకు ఎక్కువ అనేది వినిపిస్తుంది. ఆ డిస్టెన్స్నే మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, v ఇంటూ t/2. ఓకే, v అంటే 340 ఇంటూ t/2 అంటే 0.1/2. 1/2 ఎందుకంటే ఇది 2 టైమ్స్ వెళ్ళి రావాలి కాబట్టి /2. ఓకే, వెళ్ళడానికి 0.1/2, రావడానికి మళ్ళీ 0.1/2. సో యూజెస్ ఆఫ్ ఎకో ఎక్కడ వాడతాం అంటే సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో మనం ఎక్కడ వాడతాం దీన్ని? సౌండ్ నావిగేషన్ అంటే సముద్రం యొక్క డెప్త్ని తెలుసుకోవడానికి, ఎక్కడెక్కడ ఏమైనా సబ్మెరీన్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఏవైనా క్లౌడ్స్ గురించి కూడా, అంటే ఈ క్లౌడ్ థిక్నెస్ ఎంత ఉంది, వర్షపాతం గురించి తెలుసుకోవడానికి. సో ఇలాంటివి మనం తెలుసుకోవడానికి ఈ ఎకో అనేది వాడతాం. మెడికల్ ఇమాజినింగ్. సో మెడికల్ ఫీల్డ్లో కూడా మెడికల్ ఇమాజినింగ్ అంటే సౌండ్ ద్వారా మన బాడీ యొక్క ఇమేజ్ని జనరేట్ చేస్తారు, దాన్నే మెడికల్ ఇమాజినింగ్ అంటారు. రాడార్ ఎనలాగీ, ఇందాక చెప్పినట్టుగా రాడార్స్ ద్వారా మనకి కొన్ని క్లౌడ్స్ ఎలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, వాటి థిక్నెస్ ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా మనం రాడార్ ఎనలాగీ ద్వారా తెలుసుకోవచ్చు. రెజొనెన్స్ అండ్ వైబ్రేషన్. ప్రతి బాడీకి కూడా ఒక వైబ్రేషన్, ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర అది వైబ్రేట్ అవటం మొదలవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా వైబ్రేట్ అవుతుంది. ప్రతి ఆబ్జెక్టు, మీరు వాడేటటువంటి మీ ఫోన్ అయితే కావచ్చు, మీరు వాడేటటువంటి మీ ఇంట్లోనే ఏ వస్తువు అయినా కూడా ఒక వైబ్రేషన్తో వైబ్రేట్ అవుతుంది. దాన్ని వైబ్రేట్ చేసి వదిలేస్తే ఒకే టైప్ ఆఫ్ వైబ్రేషన్ దానిలో వస్తుంది అనమాట. అయితే అది దాని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో రెజొనెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ దగ్గరగా ఇంకో ఆబ్జెక్ట్ వచ్చింది, ఈ రెండో ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. మీ వీధిలో ఒక సౌండ్ సిస్టమ్, ఎవడో ఊరేగింపు పెద్ద సౌండ్ డీజే పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ని క్రియేట్ చేస్తున్నాడు. వాడు వెళ్ళే అంతసేపు మీ ఇంట్లో సామాన్లన్నీ ఏమవుతాయి, డుడు ఊగిపోతుంటాయి. అంటే అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యింది, ఒక ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్గా ఉన్న సౌండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అదొక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ కనుక మీ యొక్క ఇంట్లో వస్తువుల యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే, ఓకే, అప్పుడు మీరు వీటిని ఏమీ ఊపక్కర్లే, ఆ వైబ్రేషన్తో ఇవి కూడా ఊగిపోతాయి. అంటే ఆ సౌండ్కి, ఆ పాటలకి ఇవి కూడా డ్యాన్స్ చేస్తాయి అనమాట. అది రెజొనెన్స్. అంటే రెజొనెన్స్ అంటే అర్థం ఏంటి? సో ఏదైనా ఒక వస్తువు వైబ్రేట్ అవుతుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీతో అది వైబ్రేట్ అవుతుంది. అదే ఫ్రీక్వెన్సీతో మీ దగ్గర ఇంకో వస్తువు ఉంది, దాన్ని మీరు ఏమీ కలకక్కర్లా, ఈ వైబ్రేషన్తో అది కూడా వైబ్రేట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే, దీనికన్నా ఎక్కువ యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. అంటే ఏ అనే వస్తువు వల్ల బి అనే వస్తువు కదిలింది, ఈ బి అనే వస్తువు ఏ కన్నా ఎక్కువ వైబ్రేట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రెజొనెన్స్ అనమాట. దాన్నే మనం ఏమంటాం? రెజొనెన్స్. యాంప్లిట్యూడ్ అని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉండడం అర్థం ఏంటి? ఎక్కువ వైబ్రేట్ అవుతుంది, దాన్నే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ ట్యూనింగ్ ఫోర్క్. ఒక ట్యూనింగ్ ఫోర్క్ని మీరు కొట్టి ఇంకో సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ని పక్కన పెడితే, ఈ ట్యూనింగ్ ఫోర్క్ యొక్క వైబ్రేషన్ వల్ల రెండో ట్యూనింగ్ ఫోర్క్, మీ చేతిలో ఉన్నటువంటి రెండో ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అయిపోతుంది అనమాట. వైబ్రేషన్ అవటమే కాదు, దానికన్నా ఎక్కువ యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతుంది. అది ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ కొంచెం వైబ్రేట్ అయితే, రెండో ట్యూనింగ్ ఫోర్క్ చాలా ఎక్కువ వైబ్రేట్ అయిపోతుంది, ఇలా వైబ్రేట్ అయిపోతుంది. సో ఈ రకంగా ఈ వైబ్రేషన్ అనేది రెజొనెన్స్ ద్వారా ఒకదాని నుంచి ఇంకో. బ్రేకింగ్ గ్లాస్ బై లౌడ్ సౌండ్. మీ ఇంట్లో సౌండ్ బాగా పెట్టుకుంటే, 10,000 వాట్ సౌండ్ పెట్టుకుంటే, మీ ఇంట్లో ఏమైనా వీక్ గ్లాసెస్ ఉంటే అవి విరిగిపోతాయి వైబ్రేషన్కి. అలాగే మనకి సోల్జర్స్ని ఎప్పుడు కూడా బ్రిడ్జెస్ మీద మార్చ్ ఫాస్ట్ చేయనివ్వరు, ఇది కూడా మీకు అందరూ తెలుసు. సో ఒకవేళ వాళ్ళు కనుక మార్చ్ ఫాస్ట్ చేస్తే ఆ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఒక ఫ్రీక్వెన్సీతో చేస్తారో ఆ ఫ్రీక్వెన్సీకి ఆ బ్రిడ్జ్ అనేది ఎక్కువ ఊగిపోయి ఆ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్మీ సోల్జర్స్ని బ్రిడ్జెస్ మీద మార్చ్ ఫాస్ట్ చేయమనరు. డాప్లర్ ఎఫెక్ట్.
డాప్లర్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేషన్లో నిలబడ్డారు, ఒక ట్రైన్ వస్తుంది. ఒక ట్రైన్ వస్తున్నప్పుడు హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. సో ట్రైన్ అనేది మీరు అక్కడే నిలబడ్డారు, కానీ ట్రైన్ మీకు దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చేటప్పుడు మీకు వినిపించే హార్న్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అదే ట్రైను స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతూ హార్న్ కొడుతుంది, అంటే అది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్తున్నప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సోర్స్, ఇక్కడ రెండు ఉంటాయండి. ఒకటి సోర్సు, రెండు అబ్జర్వర్. ఎప్పుడైనా డాప్లర్ ఎఫెక్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి సోర్స్, రెండోది అబ్జర్వర్. సోర్స్ ఒకటి ఉంటాడు, అబ్జర్వర్ అంటే వినేవాడు, సోర్స్ అంటే సౌండ్ని సృష్టించేవాడు. ఓకే, ఇప్పుడు ఈ సోర్స్ అనేది అబ్జర్వర్ దగ్గరగా వెళ్తున్నప్పుడు సౌండ్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. అదే సోర్స్ అనేది అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు స్లోగా దూరం అయిపోతుంది, తగ్గిపోతుంటుంది ఎనర్జీ. ఈ రకంగా అంటే మనం ఇక్కడ రాడార్స్లో ఈ డాప్లర్ ఎఫెక్ట్ని వాడతాం అనమాట. సో ఈ రాడార్స్లో ఆస్ట్రానమీ అంటే ఒక శాటిలైట్ కానీ ఒక ప్లానెట్ కానీ మన దగ్గరగా వచ్చేస్తుంటే దూరంగా వెళ్ళిపోతుంటుంది. సో ఈ అన్ని చోట్ల ఎక్కడైతే మనం ఒక సౌండ్ని పంపిస్తాం, ఆ సౌండ్ మళ్ళీ మన దగ్గర రావాలి. వచ్చేటప్పుడు అది ఎంత ఫ్రీక్వెన్సీతో రిటర్న్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందా అంటే ప్లానెట్ మనకు దూరంగా వెళ్ళిపోతుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా అంటే ప్లానెట్ మన దగ్గరగా వస్తుంది. అలాగే మన క్లౌడ్స్ని స్టడీ చేయడానికి కూడా మనం వాడతాము. పోలీసులు మన యొక్క స్పీడ్ని డిటెక్ట్ చేయడానికి స్పీడ్ గన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ స్పీడ్ గన్ కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ వాడే ఒక ఫ్రీక్వెన్సీతో వాళ్ళు ఈ సౌండ్ని పంపిస్తారు. మళ్ళీ రిటర్న్ అది ఎంత ఫ్రీక్వెన్సీతో డిటెక్ట్ అయిందో చూసుకుని దాన్ని బట్టి మనం వెలాసిటీని వాళ్ళు అంచనా వేస్తారనమాట. సో అల్ట్రాసోనిక్స్ కూడా, అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి వీటి అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ మెడికల్ ఇమేజ్ని అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. సో మన హాస్పిటల్కి వెళ్తే గైనకాలజిస్టులు ఎక్కువ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, లేదా మనకి హార్ట్ దగ్గర లేదా ఎక్కడైనా కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. క్లీనింగ్ ఆఫ్ డెలికేట్ పార్ట్స్, ఏదైనా ఒక డెలికేట్ పార్ట్ని క్లీన్ చేయడానికి కూడా అల్ట్రాసౌండ్ వాడి వైబ్రేట్ చేసి వాటిని డెలికేట్ పార్ట్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిటెక్ట్స్ ఆఫ్ ఫ్లాస్ ఇన్ మెటల్స్, అంటే ఏదైనా ఒక షిప్ తయారు చేశారు, ఆ షిప్లో ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయని చూడాలనుకుంటే మీకు తెలీదు, సౌండ్ యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. డిఫెక్ట్స్ని ఫైండ్ చేయొచ్చు, మెటల్స్లో ఎక్కడ క్రాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మనం ఈ సౌండ్ అనేది మన ఇయర్ 3 పార్ట్స్ ఉంటాయి, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఓకే, ఈ ఇన్నర్ ఇయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌండ్ వేవ్ మెకానికల్ వైబ్రేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ని బ్రెయిన్కి పంపిస్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ దాన్ని డీకోడ్ చేసుకుంటుంది అనమాట, ఏం మాట్లాడారు, ఏం విన్నాను. ఓకే, సో మ్యూజికల్ సౌండ్ని మనం పీరియాడిక్ అండ్ ప్లీజెంట్ సౌండ్ని మ్యూజికల్ సౌండ్ అంటాం. ఇర్రెగ్యులర్గా అంటే ఒక అర్థం పర్థం లేకుండా వచ్చే సౌండ్ని దాన్ని నాయిస్ అంటాం. అంటే మ్యూజికల్ సౌండ్ అంటే ప్లీజెంట్గా ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉంటుంది, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఉండేదాన్ని ఇర్రెగ్యులర్ సౌండ్ మనం నాయిస్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను, చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఓకే, నా నెక్స్ట్ ఈస్ హీట్ అండ్ టెంపరేచర్. సో హీట్ అనేది ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఎప్పుడైనా కూడా హీట్ ట్రాన్స్ఫర్ ఎందుకు జరుగుతుందంటే వెన్ దెర్ ఈస్ టెంపరేచర్ డిఫరెన్స్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది హాట్గా ఉండి ఇంకో ఆబ్జెక్ట్ అనేది కూల్గా ఉన్నప్పుడు, ఒక హాట్ ఆబ్జెక్ట్ కూల్ ఆబ్జెక్ట్ ఉంది, అప్పుడు హాట్ ఆబ్జెక్ట్ నుంచి హీట్ అనేది కూల్ ఆబ్జెక్ట్ వైపు ట్రావెల్ చేస్తుంది. ఇది ఎనర్జీ కాబట్టి దీనికి కూడా యూనిట్ ఎస్ఐ యూనిట్ జౌలే ఉంటుంది. దీనికి ఒక ప్రాక్టికల్ యూనిట్ ఉంటుంది, ఆ ప్రాక్టికల్ యూనిట్ పేరే క్యాలరీ. క్యాలరీకి జౌల్కి మధ్య రిలేషన్ ఏంటో 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్. ఇది ఇంపార్టెంట్. సో మాస్ మెజర్ టెంపరేచర్ అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ కానీ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్, అంటే అది ఎంత వేడిగా ఉంది ఎంత చల్లగా ఉంది అనే దాన్ని టెంపరేచర్ అంటారు. హీట్ అంటే ఎనర్జీ. సో ఎంత ఎనర్జీ, నీ దగ్గర హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటే నువ్వు హాట్గా ఉంటావు, హీట్ ఎనర్జీ తగ్గిపోతే బయటికి వెళ్ళిపోతుంటే నీ బాడీలోంచి హీట్ బయటికి వెళ్ళిపోతే నువ్వు కోల్డ్గా అయిపోతావు. సో డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ మనం టెంపరేచర్ అంటాం. దీనికి యూనిట్ ఏంటి, కెల్విన్, అది ఎస్ఐ యూనిట్. ఇంకా అదర్ యూనిట్స్ ఏంటంటే సెల్సియస్, ఫారెన్హీట్. రిలేషన్షిప్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పాను, ఇక్కడ కూడా వస్తుంది మళ్ళీ. సో దీస్ ఆర్ ద కన్వర్షన్స్ హౌ వీ కెన్ కన్వర్ట్ ద ఫారెన్హీట్ ఇంటూ సెంటిగ్రేడ్ ఆర్ సెల్సియస్ స్కేల్ ఆర్ కెల్విన్ టు సెల్సియస్ స్కేల్. సో థర్మల్ ఎక్స్పాన్షన్, ఎప్పుడైనా కూడా మీరు టెంపరేచర్ పెంచినప్పుడు ఏదైనా ఒక మెటల్, ఏదైనా ఎనీ ఎలిమెంట్ లీనియర్ ఎక్స్పాన్షన్ అవుతుంది లెంత్, ఏరియల్ ఎక్స్పాన్షన్ని సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ అంటారు, వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది, దాన్ని క్యూబికల్ ఎక్స్పాన్షన్ అంటారు. సో మెటల్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్ అండ్ కూలింగ్. ఏ మెటల్ అయినా కూడా హీట్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది, హీట్ తీసేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. అప్లికేషన్స్, గ్యాప్స్ ఇన్ రైల్వే ట్రాక్. సో ఎక్కడైనా కూడా మన రైల్వే ట్రాక్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వదిలేస్తాం, ఎందుకంటే ఆ గ్యాప్స్లో ఎక్స్పాన్షన్ని అకామిడేట్ చేసుకుంటుంది రైల్వే ట్రాక్. అంటే ఎప్పుడైనా సమ్మర్ సీజన్లో అలా కంటిన్యూస్గా హీట్ ఉంటుంది కాబట్టి అది ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడ మీరు ఆ గ్యాప్ వదలకపోతే అక్కడ చిన్న బొడిపులా తయారవుతుంది, ఆ బొడుపు నుంచి ట్రైన్ ట్రావెల్ చేస్తే ట్రైన్ పక్కకు పడిపోతుంది. సో అలాగే ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ వైర్స్కి కూడా మనకి సాగ్ అయిపోతుంటాయి.
సమ్మర్ సీజన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అవి ఇలా కొంచెం కిందకి వాళ్తాయి, వింటర్ సీజన్లో కొంచెం స్ట్రైట్గా ఉంటాయి. సో వాటికి బయోమెటాలిక్ స్ట్రిప్స్ పెడతారు. బయోమెటాలిక్ స్ట్రిప్ వల్ల ఏమవుతుందంటే ఒకటి తక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకోటి ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. దాని ద్వారా ఆ తక్కువ ఎక్స్పాండ్ అయినది ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యేదాన్ని అవనివ్వకుండా కొంతవరకు రెసిస్ట్ చేస్తుంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి నువ్వు హీట్ ఇస్తావు, హీట్ ఇవ్వటం వల్ల దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని టెంపరేచర్ని 1 కెల్విన్ పెంచడానికి, అంటే ఇప్పుడు 1 kg ఆఫ్ ఎనీ ఎలిమెంట్, నువ్వు 1 kg ఆఫ్ ఒక సబ్స్టెన్స్ తీసుకున్నావు, దాన్ని 1 కెల్విన్ హీట్ పెంచడానికి నువ్వు ఎంత హీట్ ఎనర్జీని ఇస్తున్నావో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. సో దీన్ని సీతో రిప్రజెంట్ చేస్తాం. సో హౌ మచ్, సో ఇక్కడ క్యూ, హౌ మచ్ హీట్ యు ఆర్ గివింగ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 కెల్విన్ ఫర్ 1 kg ఆఫ్ మాస్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? స్పెసిఫిక్ హీట్. దట్ హీట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ఓకే, వాటర్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్. అయితే వాటర్ అనేది చాలా ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ పెద్దగా టెంపరేచర్ రైజ్ అయితే రాదు. సో దీనికి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ అనమాట. సో ఏదైనా ఒక వస్తువు సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అవుతుంది, లిక్విడ్ నుంచి వేపర్ అవుతుంది. సో ఇలాగ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ ఆఫ్ స్టేట్ అంటారు. ఈ చేంజ్ ఆఫ్ స్టేట్ కోసం నువ్వు కొంత హీట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సాలిడ్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే కొంత హీట్ ఇవ్వాలి, లిక్విడ్ని వేపరైజ్ చేయాలంటే దానికి కొంత హీట్ ఇవ్వాలి. దాన్ని మనం, ఆ హీట్ని మనం ఏమంటాం అంటే స్పెసిఫిక్ హీట్, లేటెంట్ హీట్ అంటాం. ఆ హీట్ని మనం ఏమంటాం? లేటెంట్ హీట్. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఏం పెరగదు, ఓన్లీ అది సాలిడ్ నుంచి లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ నుంచి వేపర్ అవుతుంది, టెంపరేచర్ ఏం మారదు. అలాంటి ఆ చేంజ్ ఇన్ స్టేట్ కోసం మనం వాడేటటువంటి హీట్ని లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్ హీట్ మళ్ళీ 2 రకాలు: లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే మెల్టింగ్. సో 1 kg ఆఫ్ సాలిడ్ని లిక్విడ్కి కన్వర్ట్ చేయడానికి ఎంత హీట్ కావాలి, అలాగే 1 kg ఆఫ్ లిక్విడ్ని గ్యాస్గా కన్వర్ట్ చేయడానికి ఎంత హీట్ కావాలి, దాన్ని లేటెంట్ హీట్ అంటారు. ఐస్ని మెల్ట్ చేయడానికి, అంటే సో 0 డిగ్రీ దగ్గర ఉన్నటువంటి సాలిడ్ని 0 డిగ్రీ లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి మనం 334 కిలో జౌల్స్ ఇవ్వాలి. 1 kgకి 334 కిలో జౌల్స్, దీన్ని లేటెంట్ హీట్ అంటారు. అలాగే వాటర్, 1 లీటర్ వాటర్ని లేదా 1 kg వాటర్ని బాయిల్ చేయాలంటే మనం 2260 కిలో జౌల్స్ ఎనర్జీ ఇవ్వాలి, హీట్ ఎనర్జీ ఇవ్వాలి. దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. ఓకే, సో మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడానికి ఏ రకంగా అవుతుంది? 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి కండక్షన్. కండక్షన్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా ఒక సాలిడ్ మీడియం ద్వారా, అంటే ఇక్కడ మీడియం ఉంటుంది, మీడియం నుంచి హీట్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కడాయిలో ఒక కర్రీ చేస్తున్నారు, అందులో ఒక మెటల్ స్పూన్ వదిలేశారు. ఓకే, ఆ స్పూన్ కాసేపటికి ఏమవుతుంది? మీరు ఒక ఎండ్ కడాయిలో ఉంది, ఇంకో ఎండ్ బయటకు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఇలాగా ఒక స్పూన్ పెట్టి మీరు కుక్ చేస్తున్నారు. ఈ స్పూన్ని మీరు మర్చిపోయారు, లోపలే మర్చిపోయారు. కాసేపు అయిన తర్వాత యాక్చువల్లీ ఇది మంటకు దగ్గరగా ఉంది, కానీ కాసేపు అయ్యాక ఎక్కడ ఎలా ఉంటుంది హీట్, ఇది కూడా వేడెక్కిపోతుంది. అంటే ఈ మీడియం ద్వారా హీట్ అనేది ట్రావెల్ చేస్తుంది ఇక్కడ దాకా. ఈ రకంగా హీట్ ట్రాన్స్ఫర్ని మనం ఏమంటాం అంటే కండక్షన్. ఓకే, సో హీట్ 1 ఎండ్ ఆఫ్ మెటల్ రాడ్, ఒక ఎండ్ మెటల్ రాడ్ని హీట్ చేస్తే అదర్ ఎండ్ కూడా వేడెక్కిపోతుంది, దాన్ని కండక్షన్ అంటారు. సో మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్, వుడ్ అనేది ఒక పూర్ కండక్టర్, ఎయిర్ కూడా ఒక పూర్ కండక్టర్. కన్వెక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే, మీరు వేడి నీళ్ళు పెట్టుకున్నారనుకోండి, హాట్ వాటర్ పెట్టుకున్నారు స్టవ్ మీద, హాట్ వాటర్ పెట్టుకుని తర్వాత దీన్ని తీసుకొచ్చి ఒక కోల్డ్ వాటర్లో కలిపారు. ఇప్పుడు కోల్డ్ వాటర్లో కలిపారు, ఈ హాట్ వాటర్లో చేంజ్ చేశారు, కోల్డ్ వాటర్లో కలిపారు. అంటే ఇప్పుడు ఏమైంది? సో ఇక్కడ కన్వెక్షన్లో ఈ హాటర్ మీడియంని తెచ్చి కోల్డర్ మీడియంలో తెచ్చి పడేస్తారు అనుకోండి, అప్పుడు ఈ కోల్డర్ మీడియం కూడా హాట్ ఎక్కిపోతుంది కదా, హీట్ ఎక్కిపోతుంది కదా. దట్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. అంటే లిక్విడ్ అండ్ గ్యాసెస్ బై మూవ్మెంట్ ఆఫ్ పార్టికల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి హాట్ పార్టికల్స్ని మూవ్ చేసి కోల్డ్ పార్టికల్ దగ్గర పట్టుకెళ్ళిపోయాను, దాని ద్వారా హీట్ని ట్రాన్స్ఫర్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. రేడియేషన్ అంటే అర్థం ఏంటంటే భోగి మంట, చాలా మంచి ఎగ్జాంపుల్. సో భోగి మంట అది ఎక్కడో ఉంటుంది, మీరు ఎక్కడో నుంచి ఉంటారు, కానీ మీరు ఆ హీట్ని ఫీల్ అవుతారు. అంటే సో ఇక్కడ ఏమి ఉండదు, మెటీరియల్ మీడియం ఉండదు, అలాగే అక్కడి నుంచి ఏ పార్టికల్, ఏ చెక్క మొక్క మన మీద పడదు, అయినా కూడా మనం వేడిని ఫీల్ అవుతాం. సన్ ఈజ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సన్ ఎక్కడో ఉంటాడు, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, కానీ ఆ ఎండ మనం ఇక్కడ ఎర్త్ మీద ఉన్న వాళ్ళం ఫీల్ అవుతాం. సో దట్ ఈస్ రేడియేషన్, సోలార్ రేడియేషన్, సన్ రేడియేషన్. ఓకే, సో దట్ ఈస్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియేషన్, సన్ రేడియేషన్. ఓకే, హీట్ ఫ్రమ్ సన్ రీచింగ్ ఎర్త్. దీనికి మీడియం అక్కర్లా, దీనికి ఏ మీడియం కూడా అవసరం లేదు. థర్మోడైనమిక్ కాన్సెప్ట్స్, ఇక్కడ 3 లాస్ ఉంటాయి, థర్మోడైనమిక్స్ లాస్ 3 ఉంటాయి. ఒకటి జీరోత్ లా. జీరోత్ లా ఏం చెప్తుందంటే బాడీ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బాడీ బి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం బొమ్మ గీద్దాం. ఓకే, ఇక్కడ ఏ అనే ఒక మీడియం ఉంది, ఒక బాడీ ఉంది, బి అనే ఒక బాడీ ఉంది, సి అనే ఒక బాడీ ఉంది. ఓకే,
సో ఏ బి రెండింటి యొక్క టెంపరేచర్ సేమ్. అలాగే బీసీ యొక్క టెంపరేచర్ సేమ్ అయినప్పుడు ఏ బి యొక్క టెంపరేచర్ కూడా సేమ్ అవుతుంది. సో ఏ బీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి సితో థర్మల్ ఈక్విలిబ్రియం ఉంది. ఏకి సికి ఏం కనెక్షన్ లేదు, అయినా కూడా ఏ అండ్ సి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఇది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఏకి సికి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లా, ఏకి సికి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లా, కానీ ఏకి బికి జరుగుతుంది. కాసేపటికి ఏ అండ్ బి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి సో ఏబి థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసాయి. అంటే వాటి రెండింటి యొక్క టెంపరేచర్ సేమ్. అలాగే బీసీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసాయి. ఆ రెండింటి మధ్య కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఆ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసాయి. సో ఏసీ మధ్యలో ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లా, వాళ్ళ మధ్యలో వుడ్ పెట్టేసా. వుడ్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్, కాబట్టి ఏ నుంచి సికి హీట్ వెళ్ళదు, అలాగే సి నుంచి ఏకి కూడా రాదు. అయినా కూడా ఏసీ రెండు కూడా కాసేపటికి థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేస్తాయి, వాటి రెండు మధ్య కాంటాక్ట్ లేకపోయినా కూడా. దీన్నే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాము. సో ఈ తర్వాత వచ్చేది ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అంటే లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి హీట్ ఇచ్చారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి మీరు ఏం చేశారు, హీట్ని ఇచ్చారు. సో హీట్ని యాడ్ చేశారు. ఈ హీట్ రెండు రకాలుగా మారచ్చు. ఒకటి, ఈ లోపల ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడచ్చు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి మ్యాటర్లో, ప్రతి బాడీలో పార్టికల్స్ ఉంటాయి. ఓకే, మీరు హీట్ ఇవ్వటం వల్ల కొంత ఆ పార్టికల్స్ ఆ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటే ఆ బాడీ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో అవి అబ్జార్బ్ చేసుకున్నాగా ఇంకేదైనా అంటే మిగిలితే అటు ఇటు ఇంకా కొంత ఉంటే ఏమవుతుందంటే ఈ పార్టికల్స్ అనేవి వర్క్ డన్ కొంత పని చేస్తాయి. అంటే వీటికి ఎనర్జీ ఇచ్చాం కదా, ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చాం కదా, ఈ ఎనర్జీని వాడుకొని అది ఏం చేస్తుందంటే కొంత పని చేస్తుంది అనమాట. సో ఆ పని ఈజ్ డబ్ల్యూ. అంటే నువ్వు ఇచ్చిన హీట్ ఇంటర్నల్ ఎనర్జీ పెరగడానికి కొంత ఉపయోగపడితే వర్క్ చేయడానికి కొంత ఉపయోగపడింది. సో ఈ రకంగా మనం ఇచ్చిన హీట్ అనేది ఈ రెండు విధాలుగా విడిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, దిస్ ఈజ్ లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా హీట్ అనేది ఎక్స్టర్నల్గా పనిచేయనంత వరకు, అంటే నువ్వు బయట నుండి తోస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కూలర్ ఉంది. ఇప్పుడు జనరల్గా గది వేడిగా ఉంటుంది, ఎయిర్ కండిషనర్ చల్లగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ కండిషనర్ చల్లగా ఉంటుంది, గది వేడిగా ఉంటుంది. ఇప్పుడు లెక్క ప్రకారంగా మనం హీట్ ఎనర్జీ ఎటు నుంచి వెళ్ళాలని చెప్పాము, హాటర్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డర్ ఆబ్జెక్ట్ వైపు వెళ్ళాలి. కానీ ఇక్కడేం జరుగుతుంది, చల్లటి గాలి బయటకు వస్తుంది, వేడి గాలి అటు వెళ్ళదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏసీ ఎయిర్ కండిషనర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది రివర్స్లో చేస్తుంది ఫినామినా. కోల్డర్ టెంపరేచరు హాటర్ వైపు వస్తుంది. జనరల్గా హీట్ ఎనర్జీ ఎలా ట్రావెల్ చేయాలి, హాటర్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డర్ ఆబ్జెక్ట్ వైపు హీట్ ఎనర్జీ ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోపల మీరు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి మీరు ఎనర్జీ వాడితే తప్ప, సెకండ్లో ఏం చెప్తుంది, ఒక కోల్డర్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్నెస్ హాటర్ ఆబ్జెక్ట్ రావాలంటే నువ్వు ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇవ్వకుండా అది రాదు. సో హీట్ కెనాట్ ఫ్లో స్పాంటేనియస్లీ ఫ్రమ్ కోల్డర్ టు హాటర్ బాడీ. ఓకే, ఇక్కడ ఏదైనా కూడా హీట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు, అంటే హీట్ ఎనర్జీ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు 100% ఎఫిషియన్సీ ఏ ఇంజన్కి ఉండదు. ఏ ఇంజన్ కూడా 100% ఎఫిషియెంట్గా పనిచేయదు. కొద్దో గొప్ప దగ్గరగా ఐడియల్ ఇంజన్ కార్నాట్ ఇంజన్ అంటారు. సో అది కొంతవరకు ఐడియల్ విత్ మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ. ఇక్కడ దీని ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది హీట్ ఎనర్జీ. సో ఇది సెకండ్ లా. థర్డ్ లా ఏంటంటే ఎట్ అబ్సల్యూట్ 0 కెల్విన్, అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఎంట్రోపీ అంటే అర్థం ఏంటంటే దెర్ ఈస్ 2 థింగ్స్, వన్ ఈజ్ ఎంథాల్పీ, 2 ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే అర్థం ఏంటంటే ర్యాండమ్నెస్, అంటే ఈ పార్టికల్స్ అనేవి అడ్డదిడ్డంగా కదులుతాయి. మ్యాటర్లో ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ఏదో చక్కగా పద్ధతిగా కదలవు, ర్యాండమ్గా కదులుతాయి, ఇష్టం వచ్చినట్టు కదులుతాయి. ఆ ర్యాండమ్నెస్కి ఒక పారామీటర్, ఆ ర్యాండమ్నెస్ని మనం మెజర్ చేసే పారామీటర్ ఎంట్రోపీ. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతూ ఉంటుందో,
ఎప్పుడైతే టెంపరేచర్ బాగా తగ్గిపోతుందో ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి కదా. పార్టికల్స్ అన్నీ ఇప్పుడు చలేస్తుంది అనుకోండి, మీరు చలేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఒళ్ళో ఉన్నటువంటి కాళ్ళు చేతులు అన్నీ దగ్గరగా వచ్చేస్తాయి, ముడిచేసుకుంటారు. అలాగే పార్టికల్స్ అన్నీ కూడా ఒక బాడీలో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరగా వచ్చేస్తాయి. అంటే 0 కెల్విన్ అంటే ఇది అబ్సల్యూట్ లోయెస్ట్ టెంపరేచర్ దట్ ఈస్ పాసిబుల్ అనమాట. అంటే ఇంతకన్నా టెంపరేచర్ కిందకి వెళ్ళదు. అదే అబ్సల్యూట్ 0 అంటే అర్థం ఏంటి? సో దానికన్నా తక్కువ టెంపరేచర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు నేచర్లో. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ మాలిక్యూల్లో మ్యాటర్ అంతా కూడా ఒక చోట దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా వచ్చేసేయడం వల్ల వీటి మధ్య కదలికే ఉండదు. ఎంట్రోపీ అసలు ఉండాలంటే ముందు పార్టికల్స్ కదలాలి, కదిలితే కదా ర్యాండమ్గా కదిలిందని చెప్పగలం. అసలు అబ్సల్యూట్ 0 దగ్గర పార్టికల్ కదలదు. సో మాలిక్యులర్ మోషన్ 0 అయిపోద్ది. స్టాప్స్ అంటే ఇంకా ఆగిపోతుంది. కాబట్టి ఎంట్రోపీ ఎంత అవుతుంది అప్పుడు? 0. ఎంట్రోపీ ఏమైపోయింది? 0. సో అబ్సల్యూట్ 0 దగ్గర ఎంట్రోపీ వాల్యూ ఏమవుతుంది? 0. ఓకే. సో మనకి హీట్ ఇంజిన్స్ ఏం చేస్తాయి? హీట్నిచ్చి వర్క్ని చేయించుకుంటాయి. ఇప్పుడు హీట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? సో నువ్వు హీట్ ఎనర్జీని ఇస్తే పని జరుగుతుంది. సో నువ్వు ఎంత హీట్ ఇన్పుట్ ఇచ్చావు, ఎంత పని చేసావు, దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. వర్క్ అవుట్పుట్ బై హీట్ ఇన్పుట్ ఇంటూ 100. వర్క్ అవుట్పుట్ బై హీట్ ఇన్పుట్ ఇంటూ 100 ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ హీట్ ఇంజన్. ఓకే. సో హీట్ ఇంజన్స్ ఏం చేస్తాయి? మెకానికల్ అంటే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మనం మారుస్తాం. మన కార్లో పెట్రోల్ ఎందుకు పోస్తాం? పెట్రోల్ మండుతుంది కాబట్టి. మండితే ఏమొస్తుంది? హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఇంజన్లో ఉన్నటువంటి పిస్టన్ని మూవ్ చేస్తుంది. పిస్టన్ మూవ్ చేస్తే ఏమవుతుంది? టైర్లు మూవ్ అవుతాయి. టైర్లు మూవ్ అయితే ఏమవుతుంది? బండి కదులుతుంది. సో ఈ రకంగా మనకి డీజిల్, పెట్రోలు, లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైనా కూడా హీట్ ఎనర్జీ, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ డిఫరెంట్ మెకానిజం వర్క్ చేస్తుంది. బట్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం వల్ల మీ కార్లు, జనరేటర్లు ఇవన్నీ కూడా తిరుగుతాయి. ఓకే. సో థర్మోమీటర్, మనం ఈ టెంపరేచర్ని మెజర్ చేసే డివైస్ ఇది. మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది జనరల్గా మనందరం కూడా జ్వరం వస్తే ఫస్ట్ తీసేస్తాం మెర్క్యూరీ థర్మోమీటర్, నోట్లో పెట్టేసుకుంటాం, చెక్ చేసేసుకుంటాం. ఇప్పుడు డిజిటల్ థర్మోమీటర్ వచ్చింది. సో గ్యాస్ థర్మోమీటర్ ఇది ఏదైనా జనరల్గా ల్యాబొరేటరీలో వాడడానికి, వెరీ లో టెంపరేచర్స్ మెజర్ చేయడానికి మనం గ్యాస్ థర్మోమీటర్ వాడతాము. క్లినికల్ థర్మోమీటర్లో జనరల్గా మన రేంజ్ వచ్చేసి 35 to 42. మనకి మ్యాక్సిమం 35 కన్నా కింద పోతే మనం ఉండవు, మన బాడీ ఉండదు. అలాగే 42 పైన ఉన్న కూడా బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి సో మన క్లినికల్ థర్మోమీటర్ రేంజ్ వచ్చేసి 35 to 42. మనిషి బతికే రేంజ్ అదే కాబట్టి ఆ రేంజ్ సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ డైలీ లైఫ్. టెలిఫోన్ వైర్స్ మనం చూస్తాం, సమ్మర్లో అది ఇలా సాగ్ అయిపోతాయి. టెలిఫోన్ వైర్లు అంటే ఇప్పట్లో టెలిఫోన్ వైర్లు ఏం లేవులేండి, కానీ ఒకప్పుడు వైర్లు చూస్తే టెలిఫోన్ వైర్లు అన్నీ కూడా సమ్మర్లో ఇలా ఉంటాయి. సో వింటర్లో కొంచెం స్ట్రైట్గా ఉంటాయి, వింటర్లో ఇలా ఉంటాయి. సమ్మర్ వచ్చేసరికి ఇలా కిందకు వాలిపోతాయి. ఓకే. బ్రిడ్జ్ జాయింట్స్, మీరు ఎప్పుడైనా బ్రిడ్జ్ ఎక్కినప్పుడు డిడిక్ అని సౌండ్ వస్తుంది. అంటే ఒక స్పాన్ ఇంకో స్పాన్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, దాన్నే ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. అంటే ఆ బ్రిడ్జ్లో ఆ జాయింట్ పెట్టకపోతే ఆ బ్రిడ్జ్ అనేది విరిగిపోతుంది. ఆ ఎక్స్పాన్షన్కి గ్యాప్ వదలాలి. సో బ్రిడ్జ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది సమ్మర్లో కాబట్టి ఎక్స్పాన్షన్ జాయింట్స్ని మనం వదిలేస్తాం. థర్మోస్టాట్స్ ఇన్ ఎలక్ట్రికల్ డివైజెస్ యూజ్ బయోమెటాలిక్ స్ట్రిప్స్. ఈ బయోమెటాలిక్ స్ట్రిప్స్ వాడటం ద్వారా 2 మెటల్స్ ఉంటాయి బయోమెటాలిక్ అంటే, దాని ద్వారా దానిలో ఎక్స్పాన్షన్స్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇవి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ వాటర్కి, ఐస్కి కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కరెంట్. నెక్స్ట్ ఈజ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ చూస్తే, సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. కరెంట్ అంటే ఏంటంటే సింపుల్గా ఎలక్ట్రాన్స్ కదలిక. ఎలక్ట్రాన్లు కదలటాన్నే ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అంటే సో మనకి వాటర్ కరెంట్ అంటారు, వాటర్లో ఉన్న కదలికని వాటర్ కరెంట్ అంటారు. ఓకే. విండ్ కరెంట్ అంటారు, విండ్లో ఉన్న కదలికల్ని విండ్ కరెంట్. విండ్ పార్టికల్స్ కదిలితే విండ్ కరెంట్, వాటర్ పార్టికల్స్ కదిలితే వాటర్ కరెంట్. ఎలక్ట్రాన్స్ కదిలితే దట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ కదలటాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దీన్ని ఐ అనే ఆల్ఫబెట్తో రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఫార్ములా వచ్చేసి, ఈ ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? ఛార్జ్ ఉంటుంది.
ఈ ఎలక్ట్రాన్లు కదిలాయి అంటే అర్థం ఏంటి? ఛార్జ్ కదిలింది. ఏ నుంచి బికి క్యూ అనే ఛార్జ్ కదిలింది. టీ అనే టైంలో కదిలింది. కాబట్టి రేట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ వాట్? ఎలక్ట్రిక్ కరెంట్. ఐ క్యూ బై టీ ఈజ్ కాల్డ్ వాట్? ఎలక్ట్రిక్ కరెంట్. దీని ఫార్ములా ఇది. యూనిట్స్ వచ్చేసి కులూంబ్ పెర్ సెకండ్. క్యూకి యూనిట్ కులూంబ్, టీ టైంకి యూనిట్ సెకండ్. కులూంబ్ పెర్ సెకండ్నే మనం యాంపియర్ అంటాం. ఏ క్యాపిటల్ ఏ యాంపియర్. ఓకే. సో 1 యాంపియర్ అంటే 1 కులూంబ్ ఛార్జు 1 సెకండ్లో ట్రావెల్ చేస్తే ఆ వచ్చిన వాల్యూనే 1 యాంపియర్ అంటారు. జనరల్గా కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్ వైపే ఫ్లో అవుతుంది. కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్ వైపు మూవ్ అవుతుంది. కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం ఎప్పుడు కూడా నెగిటివ్ డైరెక్షన్ నుంచి పాజిటివ్ డైరెక్షన్ మూవ్ అవుతాయి. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షను ఎలక్ట్రాన్స్ కదలిక యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. దీన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు యామ్మీటర్. యామ్మీటర్ ఎప్పుడు కూడా మనం సిరీస్లో పెట్టాలి. మనం ఎప్పుడు కూడా దీన్ని ఎలా పెట్టాలి? సిరీస్లో పెట్టాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ కదిలినప్పుడు ఏ అనే ప్లేస్ నుండి బి అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు అది కొంత వర్క్ చేస్తుంది. ఆ వర్క్ జరిగే క్రమంలో ఎంత ఛార్జ్ ట్రావెల్ చేస్తుంది అంటే, ఏ నుంచి బికి వెళ్ళిందంటే కొన్ని 100 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయి, కొన్ని 100 ఎలక్ట్రాన్లు అంటే క్యూ అనే ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి క్యూ అనే ఛార్జ్ వెళ్ళిపోయింది. ఈ క్యూ అనే ఛార్జ్ వెళ్ళేటప్పుడు ఇది ఎంత వర్క్ చేసిందంటే డబ్ల్యూ అనే వర్క్ డన్ చేసింది. సో ఈ డబ్ల్యూ ఒక యూనిట్ ఛార్జ్కి ఎంత వర్క్ చేసింది అన్న దాన్నే వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకే. సో డబ్ల్యూ బై క్యూ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. డబ్ల్యూ అనేది వర్క్, దానికి యూనిట్ జౌలు, ఛార్జ్కి యూనిట్ కులూంబు, జౌల్ పెర్ కులూంబు, దాన్నే 1 వోల్ట్ అంటారు. 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పెర్ 1 కులూంబ్. ఇన్స్ట్రుమెంట్ ఏంటి దీనికి వాడతాం అంటే వోల్ట్ మీటర్ వాడతారు. ఇది ఎప్పుడు కూడా ప్యారలల్గానే కనెక్ట్ చేస్తారు. రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ కరెంట్కి వెళ్ళనివ్వకుండా అంటే కరెంట్ ఫ్లో అవడం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్లు కదలటం. ఎలక్ట్రాన్లు కదిలేటప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి కదలాలి? ఆ కండక్టర్లో ఉన్న యాటమ్ల మధ్యలో ఉన్న గ్యాప్స్లోంచి వెళ్ళాలి. ఈ గ్యాప్స్లోంచి వెళ్ళేటప్పుడు యాటమ్లు ఎంతో కొంత ఆపుతాయి కదా. ఆ మిగతా యాటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్ట్రాన్ కదలికల్ని కొంతవరకు ఆపుతాయి. ఇప్పుడు ట్రాఫిక్లో మీరు వెళ్తున్నారు బండి వేసుకుని, మీరు ఏమి 80 కొట్టుకుని వెళ్ళిపోలేరు కదా. మీరు ఎవడెవడో అడ్డు వస్తుంటాడు, వాళ్ళందరినీ దాటుకుంటూ మధ్యలో గ్యాపులు చూసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా అడ్డంకే కదా. అడ్డు రావడం అంటే అర్థం ఏంటి? ఎవడో ఒకటి నీ ముందు ఉంటాడు, ఆడిని దాటుకుని వెళ్ళాలి. ఆడు స్లోగా వెళ్తే దారి దొరికేదాకా వెయిట్ చేయాలి. దీన్ని రెసిస్టెన్స్. సో ఇలాగే ఎలక్ట్రాన్ కదిలేటప్పుడు కూడా ఒక మెటీరియల్లో ఉన్నటువంటి యాటమ్స్ వేరేవన్నీ కూడా ఆపుతూ ఉంటాయి దాని కదలికని. దాన్నే రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ని మనం V/I ఫార్ములా ఏంటి రెసిస్టెన్స్కి? V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే ఎలక్ట్రిక్ కరెంట్. R ఈజ్ ఈక్వల్ టు V/I. R ఈజ్ ఈక్వల్ టు V/I. దీని యూనిట్స్ ఏమో ఓమ్స్ లా. అంటే ఓమ్ అనే సైంటిస్టు దీన్ని కనుక్కున్నాడు కాబట్టి దీనికి ఆయన పేరు పెట్టారు ఓమ్. 1 ఓమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ బై 1 యాంపియర్. సో లెంత్ పెరిగింది అనుకోండి, అంటే ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేయాలి, ఎక్కువ పెట్రోల్ మీకు కాలుతుంది, అంటే ఎక్కువ రెసిస్టెన్స్ మీరు చూడాలి. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద హైవేలో బండేసుకు వెళ్తున్నారు, చిన్న గల్లీ రోడ్లో వెళ్ళటం కష్టం. అదే పెద్ద హైవేలో స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఏరియా పెరిగితే, అంటే రోడ్ విడ్త్ పెరిగితే మీకు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అలాగే ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో అందుకే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. సిల్వర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ. ఆ తర్వాత కాపరు. సో అలాగా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. ఆ రకంగా నేచర్ ఆఫ్ మెటీరియల్ వల్ల కూడా మారుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగితే అన్ని ఎలక్ట్రాన్లు కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే ఒక్కసారి టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఎలక్ట్రాన్లు అన్నీ బయటకు వచ్చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్లన్నీ ఎటు కదలలేక కొట్టేసుకుని ఒకటి గుద్దిసుకుని అలా ఉండిపోతుంది. దానివల్ల రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో బయటకు వదులుతున్నారు సినిమా అయిపోయాక, నీట్గా వదులుతూ ఒకడు కూడా వస్తాడు. అలా కాకుండా ఒకేసారి గుంపునందరిని వదిలేశారు అనుకోండి, ఒకడైనా బయటకు వస్తాడా? ఒకడి మీద ఒకడు తొక్కుకోవడం, తోసుకోవడం, తన్నుకోవడం తప్ప ఎవడు బయటికి రాడు. సో అలాగా ఇప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్లు బయటకు వచ్చేస్తాయి. ఇవి ఒకదాని ఒకటి తోచుకోవడం, తన్నుకోవడం తప్ప కదలవు ముందుకి. దానివల్ల రెసిస్టెన్స్ బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఓమ్స్లో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు V ఈజ్ ఈక్వల్ టు I/R, V ఈజ్ ఈక్వల్ టు
వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ బై ఆర్ కాదు, సారీ, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. నా ఇప్పుడు టెంపరేచర్ అండ్ ఫిజికల్ కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నప్పుడు, కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, సో ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ మూవ్ అవుతాయి, ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. దాన్నే మనం ఓమ్స్ లా అంటాము. రెసిస్టర్స్, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు, సో మనకి రెసిస్టర్స్ అన్ని సిరీస్లో ఇలా ఉంటే, సో రెసిస్టర్స్ అన్నీ కూడా మీరు ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టినప్పుడు దీని యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, అంటే ఈ మూడిటి ప్లేస్లో నేను ఒకే రెసిస్టెన్స్ పెట్టాను అనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఇది R1 అయితే, ఇది R2 అయితే, ఇది R3 అయితే, ఈ మూడింటి యొక్క రెసిస్టెన్స్ని కలిపితే ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. అలాగే ప్యారలల్లో మనం ఉంచినప్పుడు, సో ప్యారలల్ అంటే ఇలాగా ఒకదానికొకటి, సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు, సో ఈ మూడింటి ప్లేస్లో కానీ ఒకదాన్ని పెడితే అది ఆర్ ఈక్వివలెంట్ అవుతుంది. ఈ కేసులో 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇక్కడ సిరీస్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, వోల్టేజ్ మారుతుంది. ఓకే, ఇక్కడ ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ మారుతుంది. సో పవర్, ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఈ విఐ ప్లేస్లోనే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ పెడితే ఐఆర్ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ ఆర్. అలాగే ఐ ప్లేస్లో వి బై ఐ పెడితే వి బై ఆర్ పెడితే దిస్ ఈజ్ వి స్క్వేర్ బై ఆర్. సో ఇలాగ మనం, సో ఇలా మనం, ఇది ఒక ఫార్ములా పవర్కి, ఇది కూడా వేరే ఫార్ములా. దీని యూనిట్ వచ్చేసరికి వాట్స్, 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్. ఎనర్జీ వచ్చేసి పి ఇంటూ టీ, అంటే పవర్ ఇంటూ టైమ్ ఈజ్ ఎనర్జీ, దీని యూనిట్ జౌలు. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ యూనిట్ అంటాము, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను. 1 యూనిట్ అంటే ఇంకేం కాదు, 1 కిలోవాట్ అవర్. మన ఇంటికి వచ్చే బిల్ అంతా కూడా మనకి 1 కిలోవాట్ అవర్కి వస్తుంది. సో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అప్పుడు ఎప్పుడైనా కూడా మనం లైట్లు వేసుకుంటాం ఇంట్లో. లైట్ ఎలా వెలుగుతుంది, దానిలో కరెంట్ పాస్ అయినప్పుడు అక్కడ ఏదైనా ఒక రెసిస్టర్ని పెడితే, దేనికైతే రెసిస్టెన్స్ ఎక్కువ, ఆ రెసిస్టర్ ఆ వేడే మీకు మంట కింద మారి అది మీకు లైట్ కింద బయటకు వస్తుంది. సో జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ద్వారా మనం ఎప్పుడైనా కూడా మనం ఈ లైట్ ఎనర్జీని చూస్తాం అన్నమాట. అలా గీజర్, మనం ఇంట్లో వాడే గీజరు, ఎలక్ట్రికల్ ఓవెను, ఎలక్ట్రికల్ స్టవ్, ఎలక్ట్రికల్ ఐరన్, ఇవన్నీ కూడా ఈ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ మీద బేసి తయారైనవే. ఎలక్ట్రికల్ హీటర్, గీజర్, ఐరన్, ఫ్యూజ్, బల్బ్, ఫిలమెంట్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో ఎలక్ట్రికల్ ఫ్యూజ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీకు ఫ్యూజ్ ఎక్కడ ఉంటుంది, ఇంట్లో కింద. మీకు ఎప్పుడైనా కూడా ఫ్యూజ్ ఎక్కడ ఉంటుందంటే, సో మీకు ఇది ఎలక్ట్రికల్ మెయిన్స్ అనుకోండి, ఎలక్ట్రికల్ మెయిన్స్ ఇవి, బయట నుండి కరెంట్ వస్తుంది ఇక్కడికి, మీ హౌస్ వైరింగ్ అంతా కూడా మీరు ఇక్కడ తెచ్చిపెట్టుకున్నారు. ఈ మధ్యలో ఈ హౌస్ వైరింగ్ని ఈ బయట నుండి వస్తున్నటువంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లైని కనెక్ట్ చేసే ఒక చిన్న వైర్, థిన్ వైర్, దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్యూజ్ అంటాం. ఒకవేళ ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒక్కసారి హై ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి, ఎక్కువ కరెంట్ వచ్చేస్తుంది, హై వోల్టేజ్ వచ్చేస్తుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ బోల్డ్ అని ఎలక్ట్రాన్లు వచ్చేస్తాయి, ఒకేసారి ఎక్కువ ఎలక్ట్రాన్లు వచ్చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్లు అన్నీ ఒకవేళ ఇక్కడ జంప్ చేసేసాయి అనుకోండి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కాలిపోద్ది, రిఫ్రిజిరేటర్ కాలిపోద్ది, ఓకే, టీవీ పాడైపోతుంది, ఇంకేవో ఓవెన్ పాడైపోతుంది. ఇలా అన్నీ కూడా ఈ హ్యూజ్ కరెంట్ రావటం వల్ల ఇవన్నీ కూడా పాడవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫ్యూజ్ ఏమవుతుందంటే, ఇన్ని ఎలక్ట్రాన్లు ఒక్కసారి ఫ్యూజులకు ఎంటర్ అవగానే ఈ ఫ్యూజు థిన్గా ఉంటుంది కదా, ఎంతమందినే లోపలికి తీసుకోలేక వేడెక్కిపోయి కాలిపోయి తెగిపోతుంది. ఇది తెగిపోతే బ్రిడ్జ్ కట్ అయిపోతుంది. అంటే హౌస్ వైర్కి ఎలక్ట్రికల్ సప్లై, బయట నుండి వచ్చే కరెంట్ సప్లైకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట ఇది. ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే, తక్కువ ఎలక్ట్రాన్లే రాణిస్తుంది, ఎక్కువ ఎలక్ట్రాన్లు ఎక్కేసాయి అనుకోండి దీని మీదకి కూలిపోతే మీ కరెంటు కట్ అయిపోద్ది, మీ ఇంట్లోకి రాలేదు, ఈ హై కరెంట్ రాలేక మధ్యలోనే కట్ అయిపోతుంది. సో ఒకవేళ ఈ ఫ్యూజ్ కనుక లేకపోతే ఈ కరెంట్ చక్కగా మీ ఇంటి దాకా వచ్చి మీ ఇంట్లో ఉన్న టీవీని పాడు చేస్తుంది, ఏసీని పాడు చేస్తుంది, రిఫ్రిజిరేటర్ని పాడు చేస్తుంది. ఈ రకంగా ఫ్యూజ్ అనేది మీకు ఇంటిని కాపాడుతుంది అనమాట. సో ఈ రకంగా డ్యామేజ్ని కాపాడుతుంది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అయితే హ్యాన్స్ క్రిస్టియన్ ఓస్టెడ్ అని ఈయన బై మిస్టేక్, అంటే ఈయన అనుకుని చేయలేదు ఎక్స్పెరిమెంట్,
ఒక ఎలక్ట్రికల్ కరెంట్ సర్క్యూట్ దగ్గరలోకి మ్యాగ్నెటిక్ అనుకోకుండా పెట్టేశాడు. ఆ మ్యాగ్నెట్ డిఫ్లెక్ట్ అవ్వడం అబ్జర్వ్ చేశాడు. ఎందుకు ఇలా డిఫ్లెక్ట్ అవుతుందని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అసోసియేటెడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని చుట్టూ కూడా అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడైనా ఒక వైర్లో వెళ్ళేటప్పుడు దాంతోపాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దాని చుట్టుపక్కల ఉంటుంది అనేది ఆయన తెలుసుకున్నాడు అనమాట. సో అది ఎప్పుడైతే తెలుసుకున్నాడో దాంతో చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీ యొక్క రైట్ హ్యాండ్ థంబ్ని మీరు పైకి పెట్టారనుకోండి, దిస్ ఈజ్ యువర్ థంబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ థంబ్ ఇలా పెట్టుకున్నారు. సో ఈ థంబ్ ఎలా ఉంటుందో, ఈ థంబ్ వైపు కనుక కరెంట్ ఎలా ఉంటే మీ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఈ డైరెక్షన్లో, అంటే మీరు థంబ్ పెట్టిన దానికి కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఎలాగైతే ఉంటాయో ఆ డైరెక్షన్లో మీ యొక్క ఎలక్ట్రికల్ కరెంట్ అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్లో, ఎలక్ట్రోమాగ్నెట్స్, ఎలక్ట్రికల్ బెల్, ఎలక్ట్రిక్ మోటార్ అన్నింటిలో కూడా మనం ఈ అప్లికేషన్స్, ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక మెటీరియల్ని మ్యాగ్నెట్గా కన్వర్ట్ చేయడం. అంటే సో ఒక కరెంట్ పంపించడం ద్వారా ఒక మెటీరియల్ని మ్యాగ్నెటైజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఇక్కడ ఏదైనా ఒక వస్తువు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పెంచాలి బాగా అంటే అయితే కరెంట్ని బాగా ఇంక్రీజ్ చేయడం ద్వారా దాన్ని చాలా మంచి మ్యాగ్నెట్గా తయారు చేయొచ్చు. ఎక్కువ టర్న్స్ ఆఫ్ కాయిల్ అంటే సొలనాయిడ్ అనేది ఒకటి ఉంటుంది ఒక డివైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్ ఐరన్, ఓకే, ఇలా సాఫ్ట్ ఐరన్ వాడి దీనిపైన ఇలా వైర్ మీరు చుట్టితే, దీనిపైన ఇలా వైర్ని ఇలా చుట్టారనుకోండి. సో ఇప్పుడు దీన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఇందులో ఎక్కువ కరెంట్ కనుక ఫ్లో అయితే పెరిగే కొద్దీ దీని యొక్క మ్యాగ్నెట్ బిహేవియర్ పెరుగుతుంది, స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అవుతుంది. అలాగే ఈ కాయిల్ టర్న్స్ కూడా ఎక్కువ టర్న్స్ పెట్టినా కూడా మీకు ఎక్కువ మ్యాగ్నెట్ క్రియేట్ అవుతుంది. లోపల వాడే కోర్, దిస్ ఈస్ కాల్డ్ అ కోర్. ఈ కోర్ ఏదైతే ఉందో సాఫ్ట్ ఐరన్ వాడటం ద్వారా కూడా ఇది బాగా మ్యాగ్నెటైజ్ అవుతుంది. సాఫ్ట్ ఐరన్ అనేది బాగా మ్యాగ్నెటైజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అగైన్ ఎలక్ట్రికల్ బెల్లో, ఎలక్ట్రికల్ రిలే, లిఫ్ట్లో, ఓకే, ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేయడానికి మనం క్రెయిన్స్లో వాడుతూ ఉంటాం అనమాట. ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, జాగ్రత్తగా వినండి, ఎలక్ట్రికల్ మోటార్ అంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మోటార్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఏదైతే నీళ్ళని పంపు చేస్తుందో, నీళ్ళని కింద నుంచి ఎక్కడో ఉన్న నీళ్ళని పైన మేడ మీద ఉన్న ట్యాంక్కి తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఆ తీసుకునేది ఏంటి ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనం స్విచ్ ఆన్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది వాటర్ని పైకి తీసుకెళ్తుంది. వాటర్కి ఏమిస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రకంగా అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది, ఎలక్ట్రికల్ మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఎలక్ట్రికల్ మోటార్ అంటే దీని ఇంటర్నల్ వర్కింగ్ చూస్తే కనుక ఎలక్ట్రికల్ మోటార్, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమవుతుంది. ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది, మధ్యలో షాఫ్ట్ ఉంటుంది, ఇలాగా ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇందులో మీరు ఎప్పుడైతే కరెంట్ని పంపిస్తారో ఆ కరెంట్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసేటప్పుడు అది మూవ్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ మీద ఈ ఎలక్ట్రికల్ మోటార్ అనేది పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మైకెల్ ఫారడే అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనరేటర్, మనకి పవర్ జనరేషన్ జరుగుతుంది కదా, పవర్ జనరేషన్ దీని ఆధారంగానే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటల్ ఉంది, ఈ మెటల్ దగ్గరికి ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చారు. తెచ్చినప్పుడు ఈ మెటల్కి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ మ్యాగ్నెట్ని ముందుకి వెనక్కి స్పీడ్గా కదిపేటప్పుడు, ఈ మ్యాగ్నెట్ని ముందుకి వెనక్కి కదిపేటప్పుడు, ఓకే, సో ఈ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్స్ కదులుతాయి. అంటే మ్యాగ్నెట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు, మ్యాగ్నెట్ని దూరంగా జరిపేసిన ప్రాబ్లం లేదు. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మారుస్తూ ఉంటే మాత్రం, అంటే ముందుకి వెనక్కి మూవ్ చేసేటప్పుడు మాత్రం ఇందులో
ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇందులో వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో దీన్నే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వాడుకొని ఇందులో ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేయటాన్నే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాము. ఈ ప్రిన్సిపల్ని వాడి ఎలక్ట్రిక్ జనరేటర్ పనిచేస్తుంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ వేవ్స్. వాట్ ఈజ్ అ వేవ్? సో వేవ్ అంటే ఏంటంటే ఒక చిన్న డిస్టర్బెన్స్, అంటే మీరు ఒక రాయిని నీళ్ళల్లోకి విసిరినప్పుడు ఏం జరుగుతుంది, ఆ నీళ్ళల్లో ఆ వేవ్, ఆ రాయి ఎక్కడైతే పడిందో అది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది అలాగా మొత్తం అన్ని వైపులా వాటర్లో అన్ని వైపులా ట్రావెల్ చేస్తుంది. ఈ రిప్పల్స్ అంటారు. సో ఈ వేవ్స్ ఇలా అన్ని వైపులా ట్రావెల్ చేస్తుంది. ఇలాగా ఇక్కడ ఏం జరగదు, రాయి అక్కడే పడిపోతుంది సెంటర్లోనే మీరు ఇసిన చోటే, కానీ ఆ ఎనర్జీ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. సో ఏ వేవ్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్ దట్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏమి ట్రాన్స్ఫర్ అవ్వదు, మీరు వేసేసిన రాయి అక్కడే పడిపోతుంది, కానీ ఆ ఎనర్జీ మాత్రమే అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది. టైప్స్ ఆఫ్ వేవ్స్ ఆల్రెడీ మనం చూసాం. మెకానికల్ వేవ్, ఇది మెటీరియల్ కావాలి దీనికి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి మీడియం అక్కర్లేదు, వ్యాక్యూమ్లో కూడా వెళ్తాయి. లైట్, రేడియో, ఎక్స్రే అని చూసాము. మ్యాటర్ వేవ్స్ అంటే మ్యాటరే ట్రావెల్ చేస్తుంది, మూవింగ్ పార్టికల్. అంటే ఇక్కడ మనం ఎలా చూస్తామంటే లైట్ ఉంది, మనం లైట్ యాజ్ ఎ వేవ్ చూస్తాం, లైట్ యాజ్ ఎ పార్టికల్ చూస్తాం. లైట్ యాజ్ ఎ పార్టికల్ ఎప్పుడు చూస్తుంటే మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు లైట్ లోపల ఫోటాన్స్ అనే చిన్న చిన్న పార్టికల్స్, అంటే ఎనర్జీ ప్యాకెట్స్, పార్టికల్స్ అనడం కన్నా ఎనర్జీ ప్యాకెట్స్. అంటే వీ నో దట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఏంటంటే E = mc². అంటే వెన్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద ఎనర్జీ ఎట్ అ మైక్రోస్కోపిక్ లెవెల్, అంటే నువ్వు చాలా మైక్రోస్కోపిక్ లెవెల్ ఎనర్జీని చూసేటప్పుడు మ్యాటర్కి ఎనర్జీకి తేడా ఉండదు. మ్యాటరే ఎనర్జీ, ఎనర్జీయే మ్యాటర్. దట్ ఈస్ అ వేర్ ఫోటాన్ అనేసరికి లైట్లో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ పార్టికల్ మీరు చూసేటప్పుడు ఆ పార్టికలే ఎనర్జీ, ఎనర్జీయే పార్టికల్. సో అలాగా మ్యాటర్ వేవ్స్ అంటే ఒక పార్టికల్ అనేది, అంటే క్వాంటమ్ లెవెల్లో మనం వెళ్ళి చూసేటప్పుడు మ్యాటర్ వేరే, ఎనర్జీ వేరే ఉండదు. మ్యాటర్, ఎనర్జీ కలిసిపోతాయి, రెండు కలిసిపోతాయి. అలా మ్యాటర్ వేవ్స్ని చూడడాన్ని, ఆ మ్యాటర్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడాన్ని క్వాంటమ్ కాన్సెప్ట్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ ఎవ్రీథింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం వెళ్ళడాన్ని క్వాంటమ్ కాన్సెప్ట్ అంటాం. సో దీన్ని డీ బ్రోయ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. దాని మీద బోర్డు అంతా కాన్సెప్ట్ ఉంది, మీకు అవసరం లేదు. సో టైప్స్ ఆఫ్ మెకానికల్ వేవ్స్ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం. ట్రాన్స్వర్స్ వేవ్స్, ఇక్కడ నేను చెప్పే పార్టికల్ వైబ్రేషన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది వేవ్ మోషన్కి. క్రస్ట్, ట్రఫ్ వస్తాయి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ స్లైడ్స్లో చూసారు. లాంగిట్యూడినల్, ఇక్కడ పార్టికల్ వైబ్రేషన్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ మోషన్. సో ఇక్కడ కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్, అంటే సౌండ్ వేవ్స్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, వీటికి కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కంప్రెషన్స్ దగ్గరగా వచ్చాయి కదా, దీన్ని కంప్రెషన్ అంటారు. ఇలా దూరం వెళ్ళిపోయాయి కదా, ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ రేర్ ఫ్రాక్షన్స్. ఓకే, సో కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి వీటికి. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్షన్ మీన్స్ ఏదైనా ఒక వేవ్ అదే మీడియంలోకి మళ్ళీ వస్తుంది, దట్ ఈస్ రిఫ్లెక్షన్. వేరే మీడియంలోకి వెళ్తే, అంటే ఇప్పుడు సౌండ్ ఉంది, నువ్వు గాలిలో మాట్లాడు, కొండకి తగిలింది, మళ్ళీ అదే గాలిలో వెనక్కి వచ్చి నీ చెవులో పడింది. సో దట్ ఈస్ సేమ్ మీడియంలో రిఫ్లెక్షన్. ఆబ్స్టాకిల్ వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది లైట్ అయితే లైట్ రిఫ్లెక్షన్, సౌండ్ అయితే సౌండ్ రిఫ్లెక్షన్. సో ఎకోలో, సోనార్లో సౌండ్ అయితే ఎకో అండ్ సోనార్ మనం యూజ్ చేస్తాం ఈ టెక్నిక్ని. రిఫ్రాక్షన్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు, ఓకే, దెన్ దట్ ఈస్ రిఫ్రాక్షన్. సౌండ్ కానీ లైట్ కానీ ఏదైనా కూడా మీడియం నుంచి మీడియం ట్రావెల్ చేసేటప్పుడు బెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు ఒక వాటర్లో చిన్న గ్లాసులో ఒక పెన్సిల్నో పెన్ను పెడితే ఆ పెన్ను బెండ్ అయినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా పెన్ను, పెన్సిల్ బెండ్ అవ్వట్లా, లైట్ బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయిన లైట్ వల్ల మీకు ఆ లైటే కదా మీకు ఆ ఆబ్జెక్ట్ని చూపిస్తుంది. సో లైట్ బెండ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ కూడా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే సౌండ్ అయినా అంతే. సో ఇట్ విల్ ఆల్సో బెండ్
when it is traveling from one medium to another medium. Diffraction. So diffraction means డైఫ్రాక్షన్ ఒక స్మాల్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న స్లిట్ ఉంది. ఓకే, బెండింగ్ ఆఫ్ వేవ్స్. ఇప్పుడు ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఇలా వెలుగుతుంది. సో ఇక్కడ దీనికి అబ్స్ట్రాక్ట్ వచ్చింది. అబ్స్ట్రాక్ట్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే లైట్గా బెండ్ అయ్యి వెళ్ళిపోద్ది, ఇలా బెండ్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ ఎ వేవ్ వెన్ దేర్ ఈజ్ అ స్మాల్ ఓపెనింగ్, దిస్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ వేవ్స్, రెండు వేవ్స్ ఒకదానికి ఒకటి ఇంటర్ఫియర్ అవ్వటం. అరే నువ్వు నాతో ఇంటర్ఫియర్ అవ్వకరా అంట, సో నా ప్రాబ్లంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకరా, అదే మన ఫ్రెండ్స్కి చెప్తాం. ఇంటర్ఫియరెన్స్ అంటే మధ్యలో దూరటం. సో ఒక వేవ్ వెళ్తుండగా ఇంకో వేవ్ కనుక ఇంటర్ఫియర్ అయితే, అంటే వీడితో పాటు కలిశాడు, నువ్వు చదువుతున్నావు, ఆడు నీతో పాటు చదవడానికి వచ్చాడు, ఇద్దరు ఎదుగుతారు. నువ్వు చదువుతున్నావు, ఇంకోటి ఎవడో వచ్చాడు, ఆడు సినిమా చూస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటుందండి. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే నువ్వు చదువుతున్నాడు, ఆడు చదువుతున్నాడు, ఇద్దరు కన్స్ట్రక్టివ్ అవుతారు. నువ్వు రెస్ట్ తీసుకున్నావు, ఆడు రెస్ట్ తీసుకున్నాడు, నువ్వు చదువుతున్నావు, ఆడు చదువుతున్నాడు, రెస్ట్. సో దిస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే నువ్వు చదువుతున్నప్పుడు అరే రారా ఆడదాం అంటాడు. ఓకే, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆడదాం అన్నప్పుడు వద్దురా నేను చదువుకుంటున్నట్టు. సో ఇలాగా మీ ఇద్దరు ఆపోజిట్గా ఉంటే దట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ డిక్రీజ్, అవుట్పుట్ తగ్గిపోద్ది మీ ఇద్దరిది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అంటే మీ అవుట్పుట్ పెరుగుతుంది, బాగా చదువుతారు ఇద్దరు. రెజనెన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, రెజనెన్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఇంకో రకమైన వేవ్స్ ఉంటాయి, స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేసి ఒక చోట గుద్దుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఇలాగ. ఓకే, సో ఇక్కడ టెక్నికల్గా మాట్లాడితే ఒక వేవ్ వెళ్ళింది, అదే వేవ్ మళ్ళీ వెనక్కి వచ్చింది. కానీ నెట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ స్ట్రైట్ లైన్లా ఉంటుంది. అంటే ఈ యాంప్లిట్యూడ్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఈ వేవ్ చూడడానికి ఎలా ఉంటుందంటే అసలు కదలనట్టుగా ఉంటుంది, స్టాండింగ్ వేవ్, కదలట్లేదు వేవ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వేవ్స్ కదులుతున్నాయి, కానీ ఆపోజిట్గా సేమ్ ఫ్రీక్వెన్సీతో ఆపోజిట్గా కదులుతున్నాయి. దానివల్ల మనకి కనిపించట్లా వేవ్ కదులుతున్నట్టుగా, స్టేషనరీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఎక్కడైతే నో వైబ్రేషన్, ఇక్కడ అసలు వైబ్రేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే రెండు క్యాన్సిల్ అయిపోయి కంప్లీట్గా. ఓకే, సో దాన్ని నోడ్ అని, ఆపోజిట్గా వైబ్రేషన్ ఎక్కువ కనిపించేది యాంటీ నోడ్ అని సో మనం అంటాం. నోడ్ అండ్ యాంటీ నోడ్. మ్యాక్సిమం వైబ్రేషన్ ఉన్నదాన్ని యాంటీ నోడ్ అంటాం, అసలు వైబ్రేషన్ లేని దాన్ని నోడ్ అంటాం. ఓకే, సో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఆఫ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మన గిటార్ ఉంది, సో గిటార్ వాయించడం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. సో పోలరైజేషన్ అంటే అర్థం ఏంటంటే, అంటే జనరల్గా మనకి ట్రాన్స్వర్స్ వేవ్లో ఏదైనా ఒక వేవ్ ఇలా ఉన్నప్పుడు, ఓకే, ఇందులో ఒక టైప్ ఆఫ్ పార్టికల్ని రిలీజ్ చేసి ఇంకో టైప్ ఆఫ్ పార్టికల్ని అబ్స్ట్రక్ట్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ పోలరైజేషన్. అంటే పార్షియాలిటీ. పోలరైజేషన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా మీ టీచర్ ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒకడి వైపు పోలరైజ్ అయిపోవడం, అంటే వాడు బాగా చేస్తున్నాడు, వాడికి మంచి మార్కులు వేసేయడం, వాడిని పుష్ చేయటం, ఇంకోడిని వదిలేయటం, పోలరైజేషన్. ఓకే, అలాగా ఒకదాన్ని బయటకు వదలటం, ఇంకోదాన్ని ఆపేసడం, ఒక వేవ్లో ఉన్న ఒక ప్రాపర్టీని రెసిస్ట్ చేయటాన్ని పోలరైజేషన్ అంటారు అన్నమాట. సో సౌండ్ వేవ్స్లో పోలరైజేషన్ అనేది పాసిబుల్ కాదు, లాంగిట్యూడినల్ వేవ్ కాబట్టి. ఇది ట్రాన్స్వర్స్ వేవ్స్లోనే ఉంటుంది. ఓకే, ఎకో సోనార్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఇవి రిపీట్ అవుతుంటాయి, ఎందుకంటే వేవ్లోని సౌండ్ ఈజ్ ఆల్సో వేవ్ కాబట్టి అక్కడెక్కడ కొంచెం ఓవర్లాప్ అవుతుంటే చూసుకోండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్, వాటి యొక్క రేంజ్, వేవ్ లెంత్ చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ నెక్స్ట్ టాపిక్. రేడియో యాక్టివిటీ అంటే ఏంటి? సో ఏదైనా ఒక హై మాలిక్యులర్ మాస్ అన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువ మాలిక్యులర్ మాస్ ఉండేవి, న్యూక్లియస్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. అలాంటి అన్స్టేబుల్ ఆటమిక్ న్యూక్లియస్కి మనం డిస్టర్బ్ చేస్తే అది స్మాలర్ పీసెస్ కింద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ U-235 ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ, ఐ థింక్ సో. ఇక్కడ చూద్దాం, న్యూక్లియస్ ఫిజన్లో మనం చూస్తున్నాం, అవి డిసింటిగ్రేట్ అయిపోతాయి.
ఓకే. దాన్ని మనం ఆ డిసింటిగ్రేట్ అయ్యేటప్పుడు అవి రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఆ రేడియేషన్ మనం రేడియో యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఇట్స్ ఎ న్యూక్లియర్ ఫినామినా. అంటే న్యూక్లియస్ బ్రేక్ అవ్వటం వల్ల వచ్చేటటువంటి ఫినామినా. సో ఇది జరిగేటప్పుడు ఇది చాలా హ్యూజ్ ఎనర్జీ టెంపరేచర్‌ని ఇస్తుంది. కానీ దీన్ని మార్చే ప్రెషర్‌తో బయట ఉన్నటువంటి ప్రెషర్‌తో ఇది ఎఫెక్ట్ కాదు. బయట ఉన్నటువంటి టెంపరేచర్ ఇది ఎఫెక్ట్ కాదు. ఓకే. కెమికల్ చేంజెస్ కూడా దీని మీద ఎటువంటివి పనిచేయవు. ఫస్ట్ దీన్ని కనుక్కున్నది బెక్వెరెల్ అనే ఆయన, హెన్రీ అని ఆయన రేడియో యాక్టివిటీ అనేది ఉంటుందని కనుక్కున్నారు. తర్వాత ఆ మెటీరియల్స్ ఎందులో ఉంటుందని కనుక్కున్నది మేడం క్యూరీ అండ్ మేరీ. ఓకే. సో రేడియము పొలోనియంలో ఉంటుందని వీళ్ళు కనుక్కున్నారు. తర్వాత రూదర్ఫోర్డ్ ఇందు నుంచి వచ్చే రేడియేషన్స్ ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ వస్తాయని ఆయన కనుక్కున్నాడు. సో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే ఎప్పుడైనా కూడా రేట్ ఆఫ్ డికే అంటే ఇది హౌ మచ్ న్యూక్లియసెస్ ఆర్ దేర్, ఒక్కొక్క న్యూక్లియస్ బ్రేక్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇనిషియల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత అందులో కొన్ని డికే అయిపోతుంటాయి ఆఫ్టర్ టైం టీ. సో రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇది డికే కాన్స్టెంట్. ఈ డికే కాన్స్టెంట్ ల్యాండా అయితే దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎన్ని ఉన్నాయి, ఇంకా హౌ మెనీ యాటమ్స్ ఆర్ స్టిల్ రిమైనింగ్ ఫర్ హ్యావింగ్ న్యూక్లియర్ ఫిషన్. సో దాన్ని మనం రేడియో యాక్టివ్ డికే అంటాం. ఓకే. సో హాఫ్ లైఫ్ అంటే ఇట్ ఈస్ ఎ టైం టేకెన్, హాఫ్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ యాటమ్స్ డికే అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని మనం హాఫ్ లైఫ్ అంటాము. అంటే హాఫ్ లైఫ్ అనే దానికి ఫార్ములా ఏంటంటే 0.693 ల్యాండా. సో ల్యాండా ఇస్ డికే కాన్స్టెంట్. యాక్టివిటీ అంటే ఎంత ఫాస్ట్గా ఇది డిసింటిగ్రేట్ అవుతుంది, రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ యాక్టివిటీ అంటాము. ల్యాండా ఇంటూ ఎన్ ఇస్ కాల్డ్ యాక్టివిటీ. ఓకే. దీని ఎస్ఐ యూనిట్ వచ్చేసి బెక్వెరెల్ బీక్యూ, ఓల్డ్ యూనిట్ క్యూరీ ఉండేది. ఓకే. సో దీన్ని 1 డిసింటిగ్రేషన్ పర్ సెకండ్ అంటాము. 1 బెక్వెరెల్ ఇస్ నథింగ్ బట్ ఇది 3.7 10 to the power of 10 డిసింటిగ్రేషన్ 1 క్యూరీ అంటారు, బిగ్ యూనిట్. ఓకే. నౌ సో దీస్ ఆర్ ద ఆల్ఫా రేడియేషన్. ఆల్ఫా రేడియేషన్ జనరల్ దీని సింబల్ ఏంటంటే హెచ్ఈ 4 అంటే ఇందులో 2 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతాయి. అంటే హీలియం అంటే ఏంటి, అటామిక్ నెంబర్ 2. ఇందులో 2 న్యూట్రాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని పీకేస్తే మిగిలేది ఏంటి, 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ అంటే న్యూక్లియస్. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా పార్టికల్. ఓకే. హీలియం న్యూక్లియస్ అని మనం ఆల్ఫా పార్టికల్ అంటాం. బీటా పార్టికల్ అంటే ఎలక్ట్రాన్, గామా పార్టికల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది చాలా క్రిటికల్ అనమాట. వెరీ హై థిక్ కాంక్రీట్ ఉంటాయి కానీ దీన్ని ఆపలేం. లెడ్ కానీ కాంక్రీట్ కానీ ఆపగలం. ఓకే. హై పెనిట్రేషన్ ఉంటుంది గామా రేస్కి. న్యూక్లియర్ ఫిషన్ అంటే న్యూక్లియస్ అనేది విడిపోవటాన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటాం. విడిపోవటం రెండింటి కింద, 2 లైటర్ న్యూక్లియర్ కింద. న్యూక్లియర్ బాంబ్లో మనం వాడేది ఇదే. న్యూక్లియర్ అటామిక్ బాంబ్స్ అంటారు కదా, అటామిక్ బాంబ్లో ఉండేది ఏంటంటే దిస్ ఈస్ న్యూక్లియర్ ఫిషన్. ఇక్కడ యురేనియం 235 ఏం జరుగుతుందండి, యురేనియం 235ని మీరు ఒక న్యూట్రాన్తో కొడితే న్యూక్లియస్లోకి, దాని యొక్క న్యూక్లియస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు అది బేరియం కింద క్రిప్టాన్ కింద విడిపోతూ 3 న్యూట్రాన్స్ని బయటకు వదిలి చాలా ఎనర్జీని బయటకు వదులుతుంది. ఈ 3 న్యూట్రాన్లు మళ్ళీ ఇది చైన్ రియాక్షన్ అనమాట. ఈ 3 న్యూట్రాన్లు ఇంకో 3 యురేనియమ్స్ని హిట్ చేస్తాయి. మళ్ళీ దాని నుంచి ఇంకో 3 వస్తాయి, అవి ఇంకో 3ని హిట్ చేస్తాయి. అంటే ఇక్కడ ఎన్ని టన్స్ ఆఫ్ యురేనియం నీ దగ్గర ఉంటే అంత పెద్ద బాంబు కింద అది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఏదో చైన్ రియాక్షన్గా జరుగుతూ బోల్డ్ అంత హీట్ని లిబరేట్ చేస్తుంది. దాన్ని మనం అటామిక్ బాంబ్ అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 లైటర్ న్యూక్లియస్ కలిసి ఒక హెవియర్ న్యూక్లియర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది సన్లో, స్టార్స్లో జరిగేటటువంటి ఫినామినా. 2 హైడ్రోజన్లు కలిసి హీలియం కింద కన్వర్ట్ అవుతూ ఒక న్యూట్రాన్ని రిలీజ్ చేసి ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్. దీనివల్ల సన్ అనేది కానీ స్టార్స్ అనేవి ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఎందుకు అవుతాయి అంటే దిస్ ఈజ్ ద రీజన్. చైన్ రియాక్షన్ ఇప్పుడే చెప్పాక, ఫిషన్లో ఇదొక చైన్ రియాక్షన్. ఒక ఫిషన్ జరిగిందంటే ఇంకా మోర్ ఫిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది కంట్రోల్డ్గా చేస్తే దాన్ని న్యూక్లియర్ రియాక్టర్ అంటాం, న్యూక్లియర్ ఎనర్జీ అంటాం, అటామిక్ పవర్ అంటాం. సో కంట్రోల్డ్గా చేస్తే అది న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగపడుతుంది. అన్కంట్రోల్ చేస్తే అదే ఒక బాంబు అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే, సో న్యూక్లియర్ రియాక్టర్స్లో మోడరేటర్స్గా హెవీ వాటర్, గ్రాఫైట్ ఉంటాయి. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి కాడ్మియం, బోరాన్ వాడతాము. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ న్యూక్లియర్ రియాక్టర్ అటామిక్ పవర్ ప్లాంట్ పవర్ని జనరేట్ చేస్తుంది. మెయిన్ కాంపోనెంట్స్ ఇక్కడ ఏంటంటే ఫ్యూయల్గా ఇది చాలా ఇంపార్టెంట్. అటామిక్ పవర్ ప్లాంట్లో ఫ్యూయల్ యురేనియం, మోడరేటర్ గ్రాఫైట్ హెవీ వాటర్, కంట్రోల్ రాడ్స్ కాడ్మియం, బోరాన్, కూలెంట్ హెవీ వాటర్ CO2 లిక్విడ్ సోడియం,
షీల్డింగ్ ఒకవేళ ఎక్కడైనా రేడియేషన్ లీకేజ్ జరిగితే కాంక్రీట్, లెడ్. సో ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఇస్ అప్సరా, ఇది ట్రాంబే, ముంబైలో ఉంటుంది. ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ తారాపూర్, మహారాష్ట్ర, ఇది కూడా. యూజెస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ మెడిసిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కోబాల్ట్-16 వాడతారు, స్టెరిలైజేషన్ వాడతారు క్లీనింగ్కి. సో కార్బన్ డేటింగ్ అనే టెక్నిక్ వాడి ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క లైఫ్ ఎన్ని సంవత్సరాల క్రితం దాని లైఫ్ అనేది కనుక్కుంటారు. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉండనే ఉన్నాయి, అటామిక్ పవర్. ఇండస్ట్రీలో ఎక్కడైనా డిటెక్ట్ లీక్స్, ఎక్కడైనా థిక్నెస్ని తగ్గించాలన్నా కంట్రోల్ చేయాలన్నా వాడతాము. హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఏంటి, చాలా అయోనైజేషన్ ఎక్కువ జరుగుతుంది, ఇది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుంది. అయోనైజ్ అవటం వల్ల క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, అలాగే మన యొక్క టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ దీంతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దీన్ని కాపాడాలంటే ప్రాపర్ షీల్డింగ్, సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా అవసరం. రేడియో యాక్టివ్ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే. సో లైట్ అండ్ ఆప్టిక్స్. లైట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనేబుల్స్ విజన్. మనం ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నాం అంటే దానికి కారణం ఏంటి, లైట్ దాని మీద పడి అది మన కళ్ళలో పడినప్పుడు దాన్ని వస్తువుని మనం చూడగలుగుతాం. సో దీనికి రెండు బోత్, దీనికి వేవ్ నేచర్ ఉంది, పార్టికల్ నేచర్ ఉంది, ఇందాకే చెప్పాను. సో మైక్రోస్కోపీలో చూస్తే దాన్ని పార్టికల్గా చూస్తాం, దూరం నుంచి చూస్తే అది వేవ్లా చూస్తాం. ఓకే, సో డ్యూయాలిటీ, దీనికి ఉండేది ఏంటి, డ్యూయాలిటీ అంటే రెండు ఉంటాయి అన్నమాట, రెండు బిహేవియర్స్ ఉంటాయి దీనికి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది వాక్యూమ్లో ట్రావెల్ చేస్తుంది, స్పీడ్ ఆఫ్ లైట్ 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఇన్ వాక్యూమ్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఏదైనా ఒక ఒపేక్ సర్ఫేస్ని హిట్ చేసినప్పుడు అది వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇలా గుద్ది మళ్ళీ వెనక్కి వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఎంత యాంగిల్తో నువ్వు హిట్ చేసావో అదే యాంగిల్తో నువ్వు రిఫ్లెక్ట్ అవుతావు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద ప్లేన్, ఈ మూడు కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి, అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. అంటే ఆ ప్లేన్లో లేకపోతే మనం ఇలా లైన్స్ రూపంలో చూపించలేం, ప్లేన్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, రెగ్యులర్ స్మూత్గా ఉంటే దాన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్. డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటే రఫ్ సర్ఫేస్ ఉంటే ఇలా 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 ఎటల్తో ఒక ఇంప్రాపర్ రిఫ్లెక్షన్ని డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటాం. రఫ్ సర్ఫేస్ మీద ఎలా ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ మీద ప్రాపర్గా ఉంటుంది. మిర్రర్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, వి ఇమేజ్ డిస్టెన్స్, యూ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సైన్స్ ఆఫ్ మిర్రర్, ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు లైట్ అనేది మిర్రర్ ఇలా ఉంది, ఓకే. సో మిర్రర్ ఇది, దిస్ ఈజ్ అ కాన్కేవ్ మిర్రర్. సో లైట్ ఇలా ఇటు నుంచి ఇటు వెళ్తుంది. లైట్ డైరెక్షన్లో తీసుకునే మెజర్మెంట్స్ అన్నీ పాజిటివ్. మనం ఏ మెజర్మెంట్ అయినా పోల్ దగ్గర నుంచి తీసుకోవాలి, పోల్ నుంచి ఇటు కానీ పోల్ నుంచి ఇటు కానీ. సో పోల్ నుంచి ఇటుపక్క మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మీరు ఆపోజిట్ టు ద లైట్ వస్తారు, కాబట్టి ఇది నెగిటివ్ మెజర్మెంట్, ఇది పాజిటివ్. ఇటువైపు వెళ్ళి మెజర్ చేస్తే పాజిటివ్ మెజర్మెంట్. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన తీసుకుంటే పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సెస్కి కిందకి తీసుకుంటే నెగిటివ్. సో ఈ రకంగా సైన్ కన్వెన్షన్, వెర్టికల్ ప్లేన్లో ప్రిన్సిపల్ యాక్సెస్ పైకి పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సెస్ కిందకి నెగిటివ్. అదే హారిజెంటల్ ప్లేన్లో పోల్ నుంచి మనం మెజర్మెంట్స్ చేస్తాం, పోల్ నుంచి మీరు ఇటువైపు వెళ్తే బిహైండ్ ద మిర్రర్ ఈస్ పాజిటివ్, బిఫోర్ ద మిర్రర్ ఈస్ నెగిటివ్. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ సైన్ కన్వెన్షన్స్. ఓకే, మనం ఎక్కువ రేర్ వ్యూ మిర్రర్లో కాన్వెక్స్ వాడతాం, షేవింగ్ మిర్రర్లో కాన్కేవ్ వాడతాం. ఓకే, ఎక్కడెక్కడ వాడతాం అంటే. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇందాక చెప్పే సౌండ్ కానీ లైట్ కానీ ఏదైనా కూడా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు దానికి వెలాసిటీ మారుతుంది, వెలాసిటీ మారటం వల్ల అది దాన్ని బెండ్ అవుతుంది, బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అని ఉంటుంది. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం, ఇది రేరర్ అయ్యింది అనుకోండి, ఇది డెన్సర్ అయ్యింది అనుకోండి. సో ఇప్పుడు లైట్ రే అనేది ఈ టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అవుతుంది. అదే డెన్సర్ టు రేరర్ అనుకోండి, సో అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది, అది మనకి చాలా చిన్నప్పుడు తెలుసు. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూస్తే స్నెల్స్ లా. స్నెల్స్ లా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది, లైట్ రే రిఫ్రాక్ట్ అవుతుంది. ఇలాగా రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు దేర్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ సైన్ ఐ బై సైన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్ ఇస్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. సైన్ ఐ బై సైన్ ఆర్ని మనం ఏమంటాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. ఈ మ్యూకి ఇంకో ఫార్ములా ఉంటుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ద మీడియం. గుర్తుపెట్టుకోండి. సో మ్యూ పెరిగే కొద్దీ ఎక్కువ బెండ్ అవుతుంది అనమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక వేవ్ అనేది, సౌండ్ వేవ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేవ్ అనేది సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్లకుండా లోపలికే రిఫ్లెక్ట్ అయిపోతే, సో ఇలాగా అంటే ఒక మీడియంలో స్టార్ట్ అయింది, అదే మీడియంలోకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతే, దెన్ దిస్ ఇస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR. సో ఎప్పుడైనా కూడా డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు ఇది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది జరగడానికి పాసిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా కూడా
ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ అని ఉంటుంది ఒకటి. సో క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండాలి. క్రిటికల్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ డెన్సర్ మీడియం, ఈ లోపల ఉన్నది ఏంటి, ఇదంతా కూడా డెన్సర్ మీడియం. ఇది రేరర్ మీడియం. ఇదేంటి, రేరర్ మీడియం. ఇది రేరర్ మీడియం. ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వచ్చేటప్పుడు, సో డెన్సర్ మీడియం నుంచి ఒక లైట్ రే రేరర్ మీడియంకి వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది, అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక యాంగిల్ పెట్టారు, ఈ ఐ క్రిటికల్ యాంగిల్ అయింది. క్రిటికల్ యాంగిల్ అయినప్పుడు అది అవే ఫ్రమ్ ది నార్మల్ వెళ్తూ అది ఇటు వెళ్ళిపోద్ది ఇలా. దిస్ ఈస్ అంటే ఎట్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రిఫ్రాక్టెడ్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచితే అది బయటికి వెళ్ళకుండా లోపలికి వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ క్రిటికాలిటీ, సో క్రిటికల్ యాంగిల్, దెన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక ఎక్కడెక్కడ వాడతారు ఆప్టికల్ ఫైబర్, మనం వాడే కమ్యూనికేషన్స్ అంతా ఫైబర్ యూజ్ చేసి మనం వాడే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. మిరేజెస్, ఎండమావులు, డిజర్ట్లో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాటర్ కనిపించదు. రోడ్డు మీద కూడా, హైవే మీద అక్కడక్కడ మీరు మంచి ఎండలో వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ వాటర్ ఉండదు. ఇది మిరేజ్ అంటారు. డైమండ్ స్పార్క్లింగ్ అంటే డైమండ్ ఎందుకు అంత విలువైందంటే దాని యొక్క టోటల్ ఇంటర్నల్ మ్యూ చాలా ఎక్కువ. అందులో ఏదైనా ఒక లైట్ రే ఎంటర్ అయితే అది బయటికి రాలేదు, అది దాని లోపలే ఉండిపోతుంది. దానివల్ల అది బ్రైట్గా షైన్ అవుతుంది అనమాట. సో ప్రిజం పెరిస్కోప్, అందులో కూడా మీకు ఎక్కువగా లోపల చెమ్కీల్లా కనిపిస్తాయి. ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మిర్రర్ టైప్. ప్లేన్ మిర్రర్ ఫ్లాట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో వర్చువల్ అండ్ సేమ్ సైజ్ ఇమేజెస్ వస్తాయి. మనం వాడే డ్రెస్సింగ్ మిర్రర్నే ఫ్లాట్ మిర్రర్ అంటాము. సో కాన్కేవ్ మిర్రర్, ఇది ఇన్వర్డ్ కర్వ్డ్ ఇలా ఉంటుంది కాన్కేవ్ మిర్రర్. సో ఇందులో రియల్ ఇన్వర్టెడ్ ఉంటాయి, లేకపోతే వర్చువల్ ఎరెక్ట్ అయితే ఇది, లేకపోతే అది, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడే వాడతాం దీన్ని షేవింగ్ మిర్రర్, టార్చ్, హెడ్లైట్. సో అలాంటి చోట్ల మనం వాడుతూ ఉంటాం అనమాట. కాన్వెక్స్ మిర్రర్ అవుట్వర్డ్ కర్వ్డ్ అంటే ఎలా ఉంటుంది, అవుట్వర్డ్ కర్వ్డ్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇది ఇన్వర్డ్ కర్వ్డ్, అవుట్వర్డ్ కర్వ్. ఇది వర్చువల్ ఎరెక్ట్, స్మాలర్ వాల్యూస్ వస్తాయి, ఇమేజెస్ స్మాలర్ వస్తాయి. సో రేర్ వ్యూ మిర్రర్ ఎక్కువగా వాడతారు. ఇక్కడ మనకి డెంటిస్ట్ దగ్గర కూడా ఈ మిర్రర్ వాడతారు. డెంటిస్ట్ దగ్గర అంటే ఎప్పుడైతే మనం పంటి ట్రీట్మెంట్ చేసినప్పుడు పన్ను జూమ్ చేయాలి కదా, పెంచాలి, దాని ఇమేజ్ పెంచాలి కదా, అలాంటి చోట్ల కూడా ఈ కాన్కేవ్ మిర్రర్నే వాడతారు. సో మీడియము వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇచ్చాను, ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. డైమండ్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో లెన్సెస్లో చూస్తే కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని రెండు ఉంటాయి. ఓకే, ఇది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఎక్కడ వాడతారు, ఇక్కడ ఐ లెన్స్ కింద వాడతారు. మయోపియాలో స్పెక్టాకిల్స్ కింద వాడతారు కాన్కేవ్ని. ఇమేజ్ ఇక్కడ రియల్ ఇన్వర్టెడ్ ఉంటుంది, లేదా వర్చువల్ ఎరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా వర్చువల్ ఎరెక్టే ఉంటుంది ఈ కేసులో. ఇది లెన్స్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ఇమేజ్. ఓకే, సో V/U ఈజ్ ద ఫార్ములా. పవర్ ఆఫ్ లెన్స్ 1/, ఫోకస్. ఫోకల్ లెంత్ మీకు తెలిస్తే 1/f, 1/f చేస్తే పవర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ని మీటర్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీన్ని యూనిట్ వచ్చేసి డయాప్టర్. కాన్వెక్స్ లెన్స్ పాజిటివ్ పవర్ ఉన్న వాళ్ళు వాడతారు, కాన్కేవ్ లెన్స్ నెగిటివ్ పవర్ ఉన్న వాళ్ళు వాడతారు. హ్యూమన్ ఐ మనం చూస్తే కనుక ఇది ఒక కెమెరాలా పనిచేస్తుంది. ఇందులో రెటీనా ఏదైతే ఉంటుందో వెనక పక్క, అది స్క్రీన్ లాగా పనిచేస్తుంది. కార్నియా అండ్ లెన్స్ లైట్ని రెటీనా మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట. ఈ సిలిరీ మజిల్స్ అని ఉంటాయి. ఈ సిలిరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఎంత లైట్ రావాలి అనేది, అంటే ఈ మన లెన్స్ ఏంటంటే వేరియబుల్ లెన్స్. మన కంటి లెన్స్ ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే ఇది ఇలాగా ఉండగలదు, ఇలా లెంత్ పెంచుకోగలదు, లేకపోతే ఇలాగ లెంత్ తగ్గించుకోగలదు. సో ఈ సిలిరీ మజిల్స్ ఇక్కడ ఉంటాయి. సిలిరీ మజిల్స్ ఇవేం చేస్తాయంటే ఈ యొక్క గుడ్డుని అంటే లెన్స్ని సైజుని ఆల్టర్ చేయగలం అనమాట. దాని ద్వారా దాని యొక్క ఫోకల్ లెంత్ని మార్చగలం. ఫోకల్ లెంత్ దూరంనే చూస్తున్నావు, దూరం చూసేటప్పుడు ఒకలాగా ఉంటాయి,
దగ్గరవి చూడాలి, ఒకలా ఉంటాయి. సో ఈ సిలరీ మజిల్సే చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఫోకల్ లెంత్ని, అంటే మన ఐ యొక్క లెన్స్ని వేరీ చేయడం ద్వారా మనకి దూరంవి దగ్గరవి అన్నీ చూపిస్తాయి అన్నమాట. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్, లైట్ అనేది స్ప్లిట్ అవుతుంది ప్రిజం నుంచి పాస్ చేస్తే కనుక 7 కలర్స్లోకి స్ప్లిట్ అవుతుంది. విబ్జిఆర్ అంటే ఏంటో అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే డిఫరెంట్ లైట్లోనే డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి. ఆ వేవ్ లెన్స్ అన్నీ కూడా ఒక ప్రిజంలో పెట్టినప్పుడు విడిపోతాయి. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే ఈ వేవ్ లెన్స్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్నవి స్కాటర్ అవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ అనేది ఎక్కువగా స్కాటర్ అవుతుంది అనమాట. మన స్కై ఎందుకు బ్లూగా కనిపిస్తుంది అంటే బ్లూ అనేది ఎక్కువగా స్కాటర్ అవడం వల్ల స్కై బ్లూగా కనిపిస్తుంది. అది కనుక్కున్నది సివి రామన్. దానికోసం ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. రెడ్ అనేది తక్కువ స్కాటర్ అవుతుంది, అంటే అలికిస్తున్నట్టు కనిపించదు, క్లియర్గా కనిపిస్తుంది. బ్లూ అనేది అలికిస్తున్నట్టు ఉంటుంది. స్కాటర్ అవడం అంటే అర్థం ఏంటంటే అటు ఇటు ఇటు వెళ్ళిపోద్ది అనమాట స్కాటరింగ్. అందుకే రెడ్ అనేది మీకు షార్ప్గా కనిపిస్తుంది దూరం నుంచి అయినా, అది స్కాటర్ అవ్వదు కాబట్టి మనం ఎక్కువగా ట్రాఫిక్ లైట్స్లో వాడతాం అనమాట. సో రెడ్ తర్వాత తక్కువగా స్కాటర్ అయ్యేది ఎల్లో, తర్వాత గ్రీన్. సో ఈ 3 తక్కువ స్కాటర్ అవుతాయి, ఇది ఎక్కువ స్కాటర్ అవుతుంది. దానివల్ల మనం ఆకాశంగా అన్నీ కూడా బ్లూగా కనిపిస్తాయి. సో మనకి తక్కువ స్కాటర్ అవుతాయి కాబట్టి క్లియర్గా కనిపిస్తాయి. అందుకే డేంజర్, రెడ్ సింబల్ ఎప్పుడు కూడా డేంజర్గా వాడుతుంది, ఎందుకంటే దూరం నుంచి కూడా చాలా కరెక్ట్గా స్కాటర్ అవ్వకుండా కరెక్ట్గా కనిపిస్తుంది. అందుకే రెడ్ ఎక్కువ వాడతాం అనమాట. ఓకే, సో బ్లూ కలర్ ఆఫ్ స్కై, రెడ్ కలర్ సన్సెట్. సో ఈ స్కాటరింగ్ వల్లే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సన్ రెడ్గా కనిపిస్తాడు సన్ రైజ్ సన్సెట్లు, ఎందుకంటే అక్కడ స్కాటర్ అవ్వడు. మిగతా బ్లూ స్కాటర్ అయిపోద్ది కనిపిస్తుంది, రెడ్ స్కాటర్ అవ్వదు కాబట్టి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫెక్ట్ అంటే మయోపియా. ఇక్కడ మన కంటికి వచ్చే జబ్బులు ఏంటి? మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అస్టిగ్మాటిజం. సో మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, అంటే దగ్గరనో బాగా కనిపిస్తాయి. నియర్ సైటెడ్నెస్ అంటారు దీన్ని, అంటే దగ్గరనో బాగా కనిపిస్తే దూరమే కనిపించవు. అప్పుడు అంటే ఇమేజ్ అనేది దూరం చూసేటప్పుడు ఆ ఇమేజ్ అనేది రెటీనా కన్నా ముందు పడిపోద్ది. ఇక్కడ మనం ఏం వాడాలి? కాన్కేవ్ లెన్స్ వాడాలి, నెగిటివ్ పవర్ వాడాలి, నెగిటివ్ పవర్. సో కాన్కేవ్ లెన్స్ వాడతాము, నెగిటివ్ పవర్. హైపర్మెట్రోపియా అంటే దూరంవి బాగా కనిపిస్తాయి, దగ్గర కనిపించవు, అప్పుడు కాన్వెక్స్ లెన్స్ వాడతాం, పాజిటివ్ పవర్. ప్రెస్బయోపియా అంటే ముసలోళ్ళకి వస్తుంది జనరల్గా. సిలియరీ మజిల్స్ ఇంకా అవి కదలలేవు అనమాట, సిలియరీ మజిల్స్ వీకెన్ అయిపోతాయి. సో దానివల్ల వీళ్ళకి రెండు కనిపించవు, దూరం దగ్గర రెండు కనిపించవు, అప్పుడు బైఫోకల్ లెన్స్ వాడతాం. ఓకే, అస్టిగ్మాటిజం అంటే అనీవన్ కార్నియా కర్వేచర్. సో ఇక కార్నియా కర్వేచర్ అనేది సరిగ్గా లేనప్పుడు అప్పుడు మనం దీనికి సిలిండ్రికల్ లెన్స్ అని వాడతాం అనమాట. సో రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ త్రూ రెయిన్ డ్రాప్స్. రెయిన్ వర్షం పడినప్పుడు సో కొన్ని లైట్ రేస్ అనేవి రిఫ్రాక్ట్ అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి, డిస్పర్స్ అవుతాయి. ఇవన్నిటి యొక్క కంబైన్డ్ ఫినామినాయే ఈ రెయిన్బో ఫార్మేషన్. సో మన ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే కెమెరా, అందులో ఏమేమి ఉంటాయి, ఏ లెన్స్ ఉంటుంది, మైక్రోస్కోప్లో ఏమి ఉంటాయి. సో ఇవి కొంచెం చదివండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద టోటల్ టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్. టోటల్ ఫిజిక్స్, జనరల్ సైన్స్ for any competitive exam. Okay, for any competitive exam. So this is enough. Okay, I hope you have enjoyed the session. మీకు కనుక సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్. మాకేం ఫీజు పే చేయట్లేదు కదా, ఓన్లీ మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ అయితే కొత్త వీడియోస్ ఏమైనా పెడితే వస్తాయి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్.